Hi, hello dear TS and AP MCET preparing candidates. Welcome to this video. I am Lakshmi. Welcome to my channel Math Super Tips and Tricks. In this channel I am uploading videos with math amazing shortcut. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను గైస్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే టైం ఫ్యాక్టర్. విత్ ఇన్ షార్ట్ టైంలో మోర్ క్వశ్చన్స్ చేస్తేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. అంటే ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి గైస్. అందుకే నా ఛానల్లో వీడియోస్ అన్ని మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు చూడకపోతే చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, టుడేస్ వీడియో ఐమ్ గోయింగ్ టు డిస్కస్ టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ ఆఫ్ ది ఇయర్ 2023. టాపిక్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మీకు తెలుసు, నేను చాప్టర్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్రీవియస్ ఇయర్ 2023లో. ఈరోజు ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, దీనిలో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి గైస్. ఈజీగా చేస్తాను నేను. అది మీకు ఏపీటీఎస్ ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే సేమ్ సిలబస్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మీరు చూసారా, ఇది టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ అని ఉంది కదా, 12th May 2023 షిఫ్ట్ 1. ఈ డైరెక్ట్ పేపర్స్ ఇవి, ఈ క్వశ్చన్ పేపర్ పబ్లిక్ పేపర్స్. దీనిలో క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఎలా చేస్తున్నానో చూడండి. ఈ పేపర్లో ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, look at this question. What is given? Two numbers B and C are chosen at random succession without replacement from the set of 1 to 9 numbers. 1 numbers choose చేసుకోవాలి వితౌట్ రీప్లేస్మెంట్. అంటే వితౌట్ రీప్లేస్మెంట్ చూజ్ చేసిన ఒక నెంబర్ మళ్ళీ రీప్లేస్ చేయకూడదు. అయితే మన ప్రాబబిలిటీ ఏమి అడిగాడు? దాని ప్రాబబిలిటీ దట్ x² - bx + c greater than 0. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా, ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ అంటాం. ఇది గ్రేటర్ దెన్ 0 అయ్యేట్లు బీసీలు ఎన్ని ఉంటాయి సెట్, ఆ సెట్కి సపోర్టెడ్ ప్రాబబిలిటీ కావాలి మనకి. అంటే ముందు టోటల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్ కింద తీసుకుంటాం కదా, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్ 1 2 3 అప్ టు 9. నేను వన్ షార్ట్ వీడియో ఆల్రెడీ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ అప్లోడ్ చేశాను గైస్. అది చూస్తే మీకు ఇది ఎలా తీసుకుంటున్నాను కూడా మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది. ముందు కాన్సెప్ట్ తెలుసుకోవాలి మీరు. ఎస్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్లో, మొత్తం ఎస్ తీసుకున్నాం. మనం ఎన్ని ఎలిమెంట్ చూజ్ చేసుకోవాలి? 2 నెంబర్స్ నుండి బీసీ అన్నాడు. వితౌట్ రీప్లేస్మెంట్ చూజింగ్ 2 ఎన్ ఆఫ్ ఎస్ అంటే సెలెక్షన్ ఆఫ్ 2 వితౌట్ రీప్లేస్మెంట్ 1 by 1. సెలెక్షన్ ఆఫ్ 2 వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తీసుకుంది మళ్ళీ తీసుకోవాలి. వితౌట్ రీప్లేస్మెంట్ దీని మీనింగ్ అంటే దీన్ని ఎలా చూజ్ చేసుకుంటాము? ఫస్ట్ 10 ఉన్నాయి కదా, 10 ఒక నెంబర్ చూజ్ చేసుకుని 10C1. ఇంకెన్ని ఉంటాయి మళ్ళీ చూజ్ చేసుకో కాబట్టి మిగిలి 9 ఉంటాయి. 9 నుంచి ఇంకొకటి సెకండ్ వన్ చూజ్ చేసుకోవాలి, 9C1 అంటాం. ఇదే NF అంటే టోటల్ సెలెక్షన్, సపోర్టెడ్ సెలెక్షన్స్ 10C1 × 9C1. నెక్స్ట్ ఇంకోటి కదా చూజ్ చేసుకో 9C1. 10C1 అంటే 10, 9C1 అంటే 9. ఇది 10 టోటల్ 9 ఉన్నాయి కదా, 9లోంచి 1 టోటల్ 9 ఉన్నాయి. తర్వాత మిగిలి 8లోంచి 1. టోటల్ నెంబర్స్ 9 కదా, 8లోంచి 1. 9C1 9, 8C1 8, 9 8s 72. అంటే టోటల్ పాసిబుల్ సెలెక్షన్ 72. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ ఏమన్నాడు? క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ గ్రేటర్ దెన్ 0 అయ్యే బీసీలు సెలెక్షన్ చేయాలి. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ గ్రేటర్ దెన్ 0 అయ్యే బీసీలు సెలెక్షన్ చేయాలంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ తెలియాలి గైస్. ఇందులో ఫర్ ఎవరీ x బిలాంగ్స్ టు R ఇచ్చి ఏ అంటే ఎక్సెస్ కోఎఫిషియంట్, ఎక్స్ప్రెషన్ సైన్ సేమ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ అనేది అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది, అది 100% మనకి గ్రేటర్ దెన్ 0 తెలుసు. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? x² + dx + c ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్, రెండు పాజిటివ్ ఎప్పుడు ఉంటాయి? ఫర్ ఎవరీ x బిలాంగ్స్ టు R అయ్యి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎవరీ x బిలాంగ్స్ టు R. కండిషన్ ఏంటంటే డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac కంపల్సరీ లెస్ దెన్ 0 ఉండాలి. అంటే b² - 4ac లెస్ దెన్ 0 అయినప్పుడే ఏ అండ్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ ద సేమ్ సైన్స్. ఇక్కడ ఏ అనేది 1 అని తెలుసు, ఆల్రెడీ వాడు ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి రెండు సేమ్స్ ఉన్నాయి. x బిలాంగ్స్ టు R అని కూడా మెన్షన్ చేశాడు కాబట్టి వాట్ ఈస్ ఇండైరెక్ట్లీ కండిషన్? డిస్క్రిమినెంట్ మస్ట్ బి లెస్ దెన్ 0. ఇక్కడ b² బదులు bని ఇచ్చాడు. దట్ ఈస్ విచ్ ఇంప్లైస్ b ఈజ్ a b ఓన్లీ, బట్ a వాల్యూ 1. b² - 4a వాల్యూ 1 × c 4c గ్రేటర్ దెన్ 0 ఉండాలి. b² - 4c గ్రేటర్ దెన్ 0 ఉన్నట్టు బీసీ వాల్యూస్ ఈ సెట్ ఆఫ్ నెంబర్స్లో ఎన్ని చూజ్ చేసుకోవాలి మనము. ఇట్ ఈస్ పాసిబుల్. దీన్ని ఎస్ ఏ అనుకున్నాము. లెట్ ఏ బి ద ఈవెన్
A be the event that choosing BC such that what is the condition? B square minus 4C greater than 0. ఈ ఎస్ అనే సెట్ ఉంది కదా, దాంట్లోంచి మనం బీసీలు 2 నెంబర్ చూజ్ చేసుకోవాలి. బీ స్క్వేర్ మైనస్ 4C గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఏ సెట్ పాసిబిలిటీ అవుతుంది ఇక్కడ నేను నోట్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ 1 ముందు 1తో తీసుకుంటే సపోజ్ B1 అంటున్నాను. సో 1 with 2 తీసుకుంటే 1 square 1 4 2s 8 1 minus 8 less than, sorry, greater than 0 కదా, less than 0 కండిషన్ చాలా ఇంపార్టెంట్ సార్. B square minus AC less than 0 కండిషన్ less than 0 ఉండాలి. అలా ఉండేటప్పుడు మనము less than 0 అంటే బీసీని చూజ్ చేసుకోవాలి 1 to 9 నుంచి. ఇప్పుడు 1 చూజ్ చేసుకోవాలి, 1 2 తీసుకోవచ్చు ఎందుకంటే 1 2 1 x B ఈక్వల్ 1 C ఈక్వల్ 1 2 అయితే సో 1 minus 4 4 2s 8 less than 0 అవుతుంది. అలాగే 1 3 సో మనము 1తో 1 2 1 3 అప్ టు 1 9 వరకు తీసుకోవచ్చు గైస్ విత్ 1 9 ఎందుకు తీసుకున్నాం, లాస్ట్ సపోజ్ 9 1 పెట్టుకుంటే 1 minus 4 9s 18 ద డిఫరెన్స్ లెస్ దాన్ 0. అలాగే 2తో తీసుకుంటే 2 3 స్టార్ట్ చేయొచ్చు, 2 3 2 4 2 3 2 9 అయితే 2 9 ఓకేనా. అలాగే 3తో తీసుకుంటే సపోజ్ ఇక్కడ 3 4 తీసుకున్నాం అనుకో, 3 4 అంటే B3 3 స్క్వేర్ 9 4 3 12 ఎస్ 3 4 కూడా పాసిబుల్ అవుతుంది. 3 అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 4 3 5 3 6 అప్ టు 3 9 అంటే లాస్ట్ 9 వరకు ఉంది కాబట్టి. నెక్స్ట్ 4 చూద్దాం, 4 5 ఇప్పుడు 4 5 నుంచి తీసుకున్నాడు అనుకోండి, 4 5 అవుతుంది 3 4 ఓకే. నెక్స్ట్ 4 ని స్టార్ట్ చేస్తే 4 5 B4 16 5 4 5 20 16 minus 20 less than 0 అందుకని 4th అంటే 4 5 4 6 4 7 అప్ టు 4 9 వరకు వెళ్తుంది, అప్ టు 4 9 ఈ నెంబర్స్ అన్ని చూజ్ చేసుకోవాలి. అలాగే 5 తీసుకుంటే 5 తీసుకున్నాను అనుకోండి, 5 ఇది 6 5 స్క్వేర్ 25 4 6 24 25 minus 24 గ్రేటర్ దెన్ 0 అవుతుంది కానీ లెస్ దెన్ 0 ఎందుకంటే 5 6తో కుదరదు. 5 7 తీసుకుందాం, 5 7 అంటే 5 5 25 4 7s 28 25 minus 28 మైనస్ సైన్ కాబట్టి 5 7 5 8 5 9. ఇక 6తో ఏ వాల్యూ పాసిబుల్ కాదు. ఇప్పుడు 6 తీసుకున్నాను అనుకోండి, B స్క్వేర్ 6 స్క్వేర్ 36 4 9s 36 అంటే 9 వరకు తీసుకుని రాశాను. అవి ఎన్ని ఉన్నది చూద్దాం. 1 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 2 నుంచి 9 వరకు. 2 నుంచి 9 అంటే 9 నుంచి 2 పోతే 7 ప్లస్ ఈ 2 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టార్ట్ విత్ 1 ఈజ్ 8. అలాగే 2 నుంచి 2 తీసుకుంటే 3 4 అప్ టు 2 3 4 5 అప్ టు 9 నుంచి 3 పోతే 6 ప్లస్ ఇంక్లూడింగ్ దిస్ 3 1 6 ప్లస్ 1 7 వస్తాయి. అలాగే 3 తీసుకుంటే 4 3 6 అప్ టు 9 ఉన్నాయి, 9 నుంచి 4 పోతే 5 ప్లస్ ఇంక్లూడింగ్ దిస్ 4 అనేది 6 అవుతుంది. అలాగే 4 అయితే 5 నుంచి స్టార్ట్ అయింది, 5 to 9 అంటే 9 minus 5 4 ప్లస్ 5 ఒకటి 5 అవుతుంది ఓకేనా. ఇంకా డైరెక్ట్గానే ఉన్నాయి, 5 అయితే 3 ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 15 21 21 ప్లస్ 8 29. ఇది నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఎలిమెంట్స్ ఏ 29. అలాగే ఎస్ వచ్చేసరికి 72. అప్పుడు మనకు కావాల్సిన ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ ఏంటంటే సపోర్టెడ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సపోర్టెడ్ ఈవెంట్స్ అని వచ్చే మనకి 29 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఏమో 72 ఉన్నాయి. సో 29/72 వాడికి మనకు కావాల్సిన రిజల్ట్. ఇక్కడ మనకి ఇచ్చిన రిజల్ట్ని చేయాలంటే సపోర్టెడ్ ఈవెంట్ చేయాలంటే ఇక్కడ కంపల్సరీ వాడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కండిషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాల్యూస్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ greening tick, right? Now look forward, next question. Look at this question. ఈ క్వశ్చన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్. Today is given 6 questions in an examination with true or false type answers. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూని టీతోను ఫాల్స్ని ఎఫ్తోను ఇండికేట్ చేస్తే అంటే కరెక్ట్ ఆన్సర్ పి ఈజ్ అ ప్రాబిలిటీ ద సక్సెస్, ప్రాబిలిటీ దట్ సక్సెస్ అనుకున్నాం.
దట్ సక్సెస్ పీగా తీసుకుంటే ట్రూ అయితే సక్సెస్ అవుతుంది కదా, 1 ట్రూ లైన్ ఉన్న 1 అవుట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ 2 కాబట్టి 1/2 ట్రూ ప్రాబిలిటీ దట్ సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అవుతుంది. 1 మైనస్ పీని క్యూ అంటాం, దట్ ఈస్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ 1 మైనస్ 1/2. ఇది కూడా మీకు 1/2 వచ్చింది. ఓకేనా, సక్సెస్ ప్రాబిలిటీ 1/2, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ 1/2 వచ్చింది. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి? 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాను గైస్. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇచ్చిన డేటాను బట్టి డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాను. బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయడానికి మన సక్సెస్ ప్రాబిలిటీ పి, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ క్యూ, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ కూడా తెలియాలి. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడో ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అవుతుంది, దాన్ని ఎన్నిక తీసుకుంటాం. n = 6 క్వశ్చన్స్. ఓకే, ఇది డేటా. ఇట్ స్టూడెంట్స్ గివెన్ 6 క్వశ్చన్స్. ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేసుకొని n ఏమో 6 కింద తీసుకున్నాను, 6 n కింద తీసుకున్నాను. ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి సక్సెస్ ప్రాబిలిటీ 1/2, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ కూడా 1/2. ఇప్పుడు మనం అడిగిన ప్రాబిలిటీ అయితే ఇఫ్ హీ రైట్స్ 4 or more క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ వరకు రాస్తే he pass the examination. He passes in the examination. Then the probability that he passes in the examination. అంటే in 4 to more than 4 questions రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతారు. the probability that passes the examination. అంటే మనకి ఏం అడిగారంటే ప్రాబిలిటీ కండిషన్ దట్ ఎక్స్ కింద తీసుకుంటాము, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 4, మోర్ దాన్ 4 కాబట్టి ఇట్లా రాయాలి. పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 4 మీనింగ్ అంటే 4 క్వశ్చన్స్ అండ్ 5 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ 4 కూడా అన్నాడు కాబట్టి 5 + 6 అవుట్ ఆఫ్ 6 కూడా ఆన్సర్ చేస్తే ఈ విల్ పాస్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ ఇది. మన ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ = 4, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ = 5, 6 తెలియాలంటే ఈ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకొని మనకి ప్రాబబిలిటీ, జనరల్ ప్రాబబిలిటీ, సమ్ సర్టన్ ఆర్ ప్రాబిలిటీ అంటే ఇక్కడ టిప్ ఇస్తాను, దాని ప్రకారం చేద్దాం. రైట్, బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము టిప్ ఏంటంటే పి ఆఫ్ సమ్ ప్రాబిలిటీ ఎక్స్ = r ఈస్ NCR p⁴n. ఎప్పుడు అంటే పీక్యూలు ఈక్వల్ అయినప్పుడు డైరెక్ట్గా p⁴n కానీ q⁴n కానీ తీసుకోవచ్చు గైస్. పీక్యూలు ఈక్వల్ అయినప్పుడు వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సర్టన్ r ఈస్ NCR p⁴n. ఓకేనా, ఇక్కడ మనకి పీక్యూలు ఈక్వల్ వచ్చాయి కదా, p1/2 q1/2 వచ్చింది కాబట్టి మనము ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. NCR = p⁴n. ఇప్పుడు n ఏమొచ్చింది? 6 వచ్చింది. పీక్యూలు ఎంత వచ్చింది? 1/2. ఆర్ ప్లేస్లో ఏముంది ఇక్కడ? 4. అంటే ఇది 4, 5, 6. 4 తీసుకుంటే వాట్ ఈస్ ఫస్ట్ ఫార్ములా? NCR అంటే 4C4. 4C4 అంటే 6 కదా, సారీ n అంటే 6 కదా, 6C4. P is what? 1/2 whole power n అంటే 6. ఇది Px = 4. Px = 5 కూడా సేమ్ ఫార్ములా, బట్ ఆర్ ప్లేస్లో 5 తీసుకోవాలి. n = 6 ఓన్లీ. 1/2. P = 1/2, పవర్ n is 6. ప్లస్ నెక్స్ట్ Px = 6 అంటే ఆర్ ప్లేస్లో 6, n ప్లస్ ఆల్రెడీ 6. 6 is 6 ఆఫ్ P is 1/2 whole power n అంటే 6. అది ఇప్పుడు మనము అన్నింటిలో 1/2 whole power 6 కామన్ ఉంది కాబట్టి బయట తీసేసుకున్నాను. 1/2 whole power 6 కామన్. సింప్లిఫికేషన్ 6C4 ఎలా రాయాలి? 6C2 రైట్ గైస్. మనకి ఫార్ములా ఉంది, ఇది కాంబినేషన్స్లో NCR = NC n-r we can write for simplification easiness purpose. అలాగే 6C4 ఎలా రాస్తే 6C2, 6 - 4 2 ప్లస్ 6C5 సేమ్ వే 6C5 6 - 5 1 కాబట్టి 6C1 రైట్. ప్లస్ ఇక్కడ ఏమో 6C0, 6 కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకి కాంబినేషన్స్లో ఎలా స్ప్లిట్ చేయాలో మీకు తెలుసు, అది యూజ్ చేద్దాం. ఇక్కడ 1/2 అంటే 64, 1/64. 6C2 ఎలా స్ప్లిట్ చేస్తాం కదా, 6 × 5/1 × 2. ఇది 6C2 ఉంది కాబట్టి 6 స్టార్ట్ అయ్యి 635 2 నెంబర్ తీసుకోవాలి, 1 × 2. ఇవన్నీ నేను సపరేట్ వీడియోస్లో చెప్పాను, కంపల్సరీ చూడండి. అలాగే 6C1 ఇక్కడ 1 అప్పుడు ఏ నెంబర్ ఉంటే అది వస్తుంది, దట్ ఈస్ 6. ఇక్కడ 0 ఉంటే ఏ నెంబర్ ఉన్నా సరే 1 అయిపోతుంది, అది ఆన్సర్. ఇప్పుడు 2 క్యాన్సిలింగ్ 3 times. 15 + 1 16, 16 + 1 7. 3 5 15 + 6 21 + 1 22. 22/64 క్యాన్సిలేషన్ విత్ 2 11/32. చూసారు, అది మనకు కావాల్సిన ఆన్సర్. చాలా ఈజీగా ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. మర్చిపోకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన సెపరేట్ వీడియోస్ విత్ కాన్సెప్ట్ మీద నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే ఇవన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. రైట్.
ఇక్కడ దిస్ క్వశ్చన్, ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ సి ఆఫ్ 2/3 హోల్ పవర్ ఎక్స్. ఇది ర్యాండమ్ వేరియబుల్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. మనకి ఎక్స్ అనే వాల్యూ 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోయింది. ఈజ్ అ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ సి. ఈ వాల్యూ ఆఫ్ సి కనుక్కోవడానికి టూ సైడ్స్ సిగ్మా అప్లై చేయాలి గైస్. అంటే టూ సైడ్స్ సిగ్మా అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ విత్ ఎక్స్ వాల్యూస్ హియర్, ఎక్స్ వాల్యూస్ ఆర్ 1 to ఇన్ఫినిటీ. ఓకేనా. అలాగే రైట్ సైడ్ కూడా మనము సి అనేది కాన్స్టెంట్ బయటికి తీసేసుకుందాం. 2/3 హోల్ పవర్ ఎక్స్ కి సిగ్మా అప్లై చేస్తున్నాం గైస్, ఎక్స్ వాల్యూ 1 to ఇన్ఫినిటీ. ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ మీకు తెలుసు, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ అనేది 1 అనేది 1 అది యూజ్ చేసుకున్నాం లెఫ్ట్ సైడ్. సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ 1 to ఇన్ఫినిటీ ఉన్నాయండి, 1 to 10 ఉండండి. ఈ యొక్క ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అన్ని 1 అవుతాయి. అది లెఫ్ట్ సైడ్ అయింది. రైట్ సైడ్ సిగ్మా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సి అనేది కాన్స్టెంట్ పెట్టుకున్నాం. సిగ్మా ఎక్స్పెన్షన్ అంటే ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే ఫస్ట్ టర్మ్ 2/3. ఓకేనా. ఎక్స్ 2 తీసుకుంటాం, నెక్స్ట్ 2/3 హోల్ స్క్వేర్. ఎక్స్ 3 తీసుకుంటే 2/3 హోల్ క్యూబ్ అప్ టు ఇన్ఫినిటీ వరకు 9 టర్మ్స్. ఓకేనా, అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా జీపీ సిరీస్ అప్ టు ఇన్ఫినిటీ. ప్రోగ్రెషన్స్ లో వాడి జీపీ అప్ టు ఇన్ఫినిటీ, దట్ ఈస్ వీఆర్ యూజింగ్ హియర్. ఇక్కడ నోట్ చేసి పెట్టాను కదా. ఇన్ జీపీ ఎస్ ఇన్ఫినిటీ అంటే సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ ఇన్ జీపీ ఇస్ a/1 - r. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఏంటి ఏ ఈజ్ 2/3. ఆర్ కూడా 2/3 కదా గైస్. ఆర్ అంటే కామన్ రేషియో. T2/T1 చేస్తారనుకోండి, ఇది బై ఇది చేస్తే మీకు ఆర్ వస్తుంది. రెండు కూడా సేమ్ ఉన్నాయి. 1 ఈక్వల్స్ టు సి ఇంటూ ఇక్కడ ఉంటూ a/1 - r. ఏ అంటే 2/3/1 - 2/3. ఓకేనా. 1 ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ 2/3/1 - 2/3 ఎల్సిఎం తీసుకుంటే 3 - 2 1 1/3 ని 3 రాసేయచ్చు. 3 క్యాన్సిల్ అయిపోయింది గైస్. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2c. ఓకేనా. 1 ఈజ్ ఈక్వల్స్ 2c అంటే వాట్ ఈస్ సి? ఎస్, సి ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సి వాల్యూ 1/2 వస్తుంది. మళ్ళీ అడిగింది సి వాల్యూ, దట్ ఈస్ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్. సో సింపుల్. ఓన్లీ సిగ్మా అప్లై చేస్తాను, సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ యూజ్ చేస్తాను. క్లియర్. Look at this question. In a non-leap year, the probability of getting 53 Sundays or 53 Tuesdays or 53 Thursdays. Non-leap year. So leap year has a 366 days. Non-leap year has a 365 days. Non-leap year has a how many days? 365 days. ఇందులో కంప్లీట్ there are 52 weeks ఉంటాయి. 52 weeks అంటే 52 into 7, 364 days ఇందులో తీసేస్తే 52 weeks తీసేయాలి. అప్పుడు ఏముంటాయి 364 మైనస్ చేస్తే మనకి 1 డేనే ఉంటుంది. ఇది 53rd డే ఏ ప్రాబిలిటీ. 53rd డే ఏ నెంబర్ 1 ఈజ్ పాసిబుల్ అవుట్ ఆఫ్ 7 days ఇన్ ఏ వీక్. ఓకే. 53rd డే ప్రాబిలిటీ అంటే నాన్ లీప్ ఇయర్కి ఒక డే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 day ఎస్ అంటుంది. ఎస్ అంటే ఏంటి? శాంపుల్ స్పేస్లో 1 day మేబీ కాంబినేషన్ ఆఫ్ సండే. సింగిల్గా ఉంటాయి కదా మనకు తెలిసి. వీక్లీ 1 day అని ఉంటుంది. సండే మండే అంటే సండే మండే ఈచ్ 1 ఉంటాయి తెలుసు మనకి. సండే మండే ట్యూస్డే, దట్ ఈస్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ టీహెచ్ అని రాస్తున్నాను, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇలా మనకి ఈ 1 dayలో వీక్లీ 7 days కాబట్టి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 7 daysలో ఏ 2 కాంబినేషన్ ఉంటుంది, ఎందుకంటే ఉన్నవి 1 day కాబట్టి. లీప్ ఇయర్లో నాన్ లీప్ ఇయర్లో 1 day ఉంటుంది కాబట్టి అన్ని సింగిల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆల్ ఈవెంట్స్ ఏమంటారంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని. అలాగే టోటల్గా 7 daysలో ఓన్లీ వీక్లీ 7 days ఉన్నాయి కాబట్టి దీని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని అంటాం. అంటే సండే టు సాటర్డే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ అంటే కాంబినేషన్ ఏం లేదు కాబట్టి. అలాంటప్పుడు మనము ప్రాబబిలిటీ ఏమి అడగడో చూద్దాం. ప్రాబబిలిటీ 53rd డే ఏంటి? ట్యూస్డే సండే. ఫస్ట్ సండే ఏ అనుకుందాం ఈవెంట్, ట్యూస్డే బి అనుకుందాము, థర్స్డే సి అనుకుందాం. సండే ట్యూస్డే థర్స్డే ప్రాబబిలిటీ. ఆర్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఆర్? యూనియన్ అని అంటారు. therefore indirectly what is asking? P of A union B union C అడిగాడు. P of A union B union C అంటే indirectly ABCలు ఏంటి ఇక్కడ?
సండే, ట్యూస్డే, థర్స్డేలు మనకి 7 డేస్లో ఏ 2 డేస్ కాంబినేషన్ లేదు కాబట్టి అవి ఏమంటాము ఏబిసిఆర్ ఇండైరెక్ట్లీ ఏబిసిఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్, ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అని ఈవెంట్స్ అండి. ఎగ్జాస్టివ్ అంటే పాజిబుల్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. పాజిబుల్ ఈవెంట్స్, ఎక్స్క్లూజివ్ అంటే కామన్ పార్ట్ కామన్ ఉండదు అనమాట. అప్పుడు మనకి P of A and B and C you have to write simply P of A plus P of B plus P of C రాసేస్తాం అంతే. అంతకన్నా ఏం చేయని అవసరం లేదు. P of A plus P of B plus P of C యాడ్ చేస్తే మనకి థర్స్డే, ట్యూస్డే, సండే ప్రాబిలిటీ వస్తుంది. అంటే P of A and B and C అంటే ఏం చేయను P of A and B and C indirectly. సో ఈజ్ అ P of A అంటే సండే ప్రాబిలిటీ ప్లస్ P of B, ట్యూస్డే ప్రాబిలిటీ ప్లస్ P of C, థర్స్డే ప్రాబిలిటీ. ఈ 7 డేస్లో సండేస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 1 out of 7. అలాగే ట్యూస్డే కూడా 1 ఉంది, 1 out of 7. అలాగే థర్స్డేలు కూడా 1 ఒకటే ఉంటుంది కదా, 1/7 కాంబినేషన్. కాబట్టి ఫైనల్లీ 3/7. సో సింపుల్. సో ఇది నాన్ లీపెడ్ కాబట్టి డైరెక్ట్గా 3/7. ఇక్కడ కాంబినేషన్ ఏ అడిగినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 3 days either A or B or C గా తీసుకున్నాం కాబట్టి 3/7 వచ్చింది. క్లియర్? లుక్ అట్ దిస్ క్వశ్చన్ గైస్. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. అంటే జనరల్గా మనం థింక్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ A and B are two events in a random experiment such that P of A plus P of B is equals 2 into P of A intersection B, then రిజల్ట్ అడిగాడు P of A plus P of B is equal 1 అని అడిగాడు. అలాగే కానీ ఇది మనం ఏమి ఇచ్చాడు? P of A plus P of B is equals to 2 times of P of A and B కావాలంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ A, ప్రాబిలిటీ ఆఫ్ B ఈక్వల్ ఉండాలండి. అంటే ఏబీలు ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఏబీ ఈక్వల్ ఉంటే అర్థం ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ B ఈక్వల్ ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ A B ఈక్వల్ ఉంటుంది. ఇది ట్రూ అవుతున్నారు కదా, చెక్ చేద్దాం. సో P of A యాజిటీగా రాశాను. P of B, B ప్లేస్లో కూడా ఏ రాశాను? P of A ప్లస్ ఈజ్ ఈక్వల్స్ రైట్ సైడ్ ఉంది. ఇన్ ద రైట్ సైడ్ 2 times of P of A ఈజ్ ఏ ఓన్లీ. B ప్లేస్లో కూడా ఏ రాసాం అనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ ఏ. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఏంటంటే ఏనే కదా, సేమ్ సెట్కి కామన్ పార్ట్ కూడా అదే ఉంటుంది. కాబట్టి P of A ప్లస్ P of B ప్లేస్లో కూడా ఏనా రాసాం. AB ఈక్వల్ అయినప్పుడు ఈ 2 పాజిబుల్ అవుతాయి, అప్పుడు ఇది పాజిబుల్ అవుతుంది. అది అలాగనే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. P of A ప్లస్ P of B. ఈ లెఫ్ట్ సైడ్ ఏమైంది? 2 P of A అయింది. రైట్ సైడ్ కూడా అంతే కదా, ఏ ఇంటర్సెక్షన్ కూడా ఏ అవుతుంది. అంటే 2 P of A ఈజ్ ఈక్వల్స్ టు 2 P of A కి ఈక్వల్ అయింది. ఇట్ ఈస్ పాసిబుల్ వన్ PA ఈజ్ ఈక్వల్స్ టు PB. అది మనకి సెకండ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు గైస్ మీరు ఎగ్జాంపుల్స్ ఏమన్నా తీసుకొని వెరిఫై చేయండి ఇన్ కేస్ మీకు కంపారిజన్ పాసిబిలిటీ ఉంటే. రైట్, లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇవేనండి 5 క్వశ్చన్స్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఈ పేపర్లో. ఓకే, నౌ విల్ డిస్కస్ నెక్స్ట్ పేపర్. ఇప్పుడు 12th May షిఫ్ట్ 2లో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ర్యాండమ్ వేరియబుల్స్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. Look at this question. If A and B are two events of a random experiment such that P of A and B is equals to P of A intersection B. A will two events అన్నాడు, P of A and B, P of A intersection B అని ఇచ్చాడు. Then which one among the following 4 options is not true? 4 ఆప్షన్స్ ఏది ట్రూ కాదని అడిగాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన P of A and B, P of A intersection B నుంచి రిలేషన్ చూద్దాం. P of A and B. So we can write P of A intersection B కి ఈక్వల్ ఇచ్చాడు. P of A and B అంటే మీకు తెలుసు కదా గైస్, P of A and B ని ముందు తీసుకుందాం. మనకి తెలుసు P of A and B అంటే P of A ప్లస్ P of B మైనస్ P of A intersection B. ఓకేనా, ఇది ఏమి ఇచ్చాడు? P of A intersection B ఇచ్చాడు. P of A intersection B అంటే దీని నుంచి మనకి ఏమొచ్చింది? P of A ప్లస్ P of B is equals to 2 times of P of A intersection B ఇచ్చాడు. P of A ప్లస్ P of B 2 of P of A intersection B అవుతుందని ఇచ్చాడు. ఫస్ట్ ABR ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే P of A is equal P of B అవుతుంది. సో ఇది మనకి ఈక్వల్. ఇందాక ముందు క్వశ్చన్లో చెప్పుకున్నాము AB
ఈక్వల్లీ లైక్లీ యూనిట్స్ పి ఆఫ్ బి అయితే ఇది ట్రూ అయింది. ముందు పేపర్ క్వశ్చన్లో డిస్కస్ చేసాము కాబట్టి ఇది ట్రూ గైస్. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ట్రూ కానిది ఏంటంటే మనకి ఇచ్చాడు. ఎస్, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు, కానీ మనకి ఏమొచ్చింది 2 టైమ్స్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది కాబట్టి ఇది నాట్ ట్రూ అనమాట. నాట్ ట్రూ అని అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు వెరిఫై చేస్తే ట్రూ అవుతాయి గైస్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే మీనింగ్ అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అర్థం. పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయినప్పుడు పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది అన్నాడు. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏబి ఈక్వల్ అయితే ఇది ట్రూ అవుతుందని మనం నేర్చుకున్నాం. అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్లో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి పెడితే మళ్ళీ 2 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది కదా గైస్. అంటే పి ఆఫ్ ఏ ప్లస్లో ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ప్లస్లో 2 ఇంటర్సెక్షన్ బి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ముందు మనము పేపర్లో డిస్కస్ చేస్తాం. ఇది పాసిబుల్ ఎప్పుడు అవుతుంది, పి ఆఫ్ ఏ ఈక్వల్ పి ఆఫ్ బి అయినప్పుడు మాత్రమే. కాబట్టి పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ 0 అని ఇది కూడా ట్రూనే, వాడు నాట్ ట్రూ అన్నాడు. అదే మాదిరిగా ఇది పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, ఇది కూడా ట్రూనే. అంటే పి ఆఫ్ బి ఈక్వల్స్ ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ మనకు వచ్చింది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి నాట్ ఈక్వల్స్ టు 1 అని. కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఐడియా రావడం కోసం. ఇప్పుడు పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి ఈక్వల్ అయితే ఇది కూడా అంతే కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అంటే ఇది కూడా ట్రూనే. అంటే నాట్ ట్రూ అయ్యేది ఏంటి పాసిబిలిటీ, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈక్వల్స్ టు 1. ఓకేనా, క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. Look at this question. In a group of 6 students, including 2 particular students, A and B, stand in a row. అంటే ఒక రోలో నిల్చున్నారు. ఎంతమంది టోటల్లీ 6 members, including AB. Suppose AB 2 students, other 4 other students ఉన్నారు. ఓకే, టోటల్లీ అదర్ స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్లీ 6 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక రోలో అరేంజ్ అయ్యారు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అరేంజ్మెంట్ in which A and B are separated by exactly 1 student in between them. మనకి ప్రాబిలిటీ ఎవరు, ఈ AB మధ్యలో ఎగ్జాక్ట్లీ ఈ 4 మెంబర్స్లో 1 స్టూడెంటే అరేంజ్ చేయాలి. ముందు ఎన్ ఆఫ్ ఎస్ పాసిబిలిటీస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 6 అరేంజ్మెంట్ ఇన్ రో అంటే 6 ఫ్యాక్టోరియల్. ఇది ఎన్ ఆఫ్ ఎస్. 6 ఫ్యాక్టోరియల్ రోల్ అరేంజ్ చేస్తున్నాం కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈవెంట్ దట్ exactly 1 member in between A and B. Even the arrangement of only one between A and B. దీన్ని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక లైన్ కింద నేను అరేంజ్ చేశాను గైస్ చూడండి. సపోజ్ ఏబి మధ్యలో ఒక మెంబరు, ఏబి ఆర్ మేబీ బిఏ, బిట్వీన్ అంటే ఏబి ఆర్ బిఏ మిడిల్లో ఒక స్టూడెంట్. ఫస్ట్ 1 స్టూడెంట్స్ అరేంజ్ చేయాలి అవుట్ ఆఫ్ 4 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 3 ప్లస్ దిస్ 1. 4 స్టూడెంట్స్ ఉంటారు కదా ఏబి కాకుండా, 4 స్టూడెంట్స్ని మన అరేంజ్ 4 ఫ్రమ్ ద 4 స్టూడెంట్స్ 1 అరేంజ్మెంట్. 1 from 4 arrangement is 4p1 ways 4 ways. అలాగే A and B arrangement, AB arrangement and AB and BA arrangement is 2 members కదా, arrangement is 2 factorial. అలాగే ఇప్పుడు AB ఇంక్లూడింగ్ దిస్ 1 person ఒక సెట్, ఇంకా రిమైనింగ్ 3 ఉంటారు కదా. సపోజ్ ఇక్కడ ఏదన్నా సమ్ C మెంబర్ వచ్చారు అనుకోండి, ఏబీసీ ఇక్కడ పోతే మిగిలిన 3 members ప్లస్ ఈ ఒక సెట్ 1 + 3 సెట్స్ అనమాట. అంటే సపోజ్ ఈ ఏబి ఇంక్లూడింగ్ దిస్ 1 person ఫస్ట్లో ఉండొచ్చు, నెక్స్ట్ 3 members నుంచి ఉండొచ్చు, లేదా ఈ 3 members ఒకటి ముందు ఉండొచ్చు, తర్వాత మధ్యలో ఈ సెట్ ఆఫ్ మెంబర్స్ ఉండొచ్చు, నెక్స్ట్ 2 members. అలా మనము ఏబి ఇంక్లూడింగ్ దిస్ 1 ప్లస్ రిమైనింగ్ 3 members కలిపి టోటల్ అంతా 4 members. ఈ 4 members అరేంజ్మెంట్ 1 + 3 యూనిట్స్ అంటాం దీన్ని. యూనిట్స్ అరేంజ్మెంట్స్, యూనిట్స్ కానీ పర్సన్స్ కానీ సెట్స్ కానీ అనొచ్చు. యూనిట్స్ అరేంజ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 + 3 అవని 4 members arrangement is 4 factorial. 4 ప్లేసెస్ అన్నట్టు ఇండైరెక్ట్గా. అంటే ఏబి మధ్యలో 1 person ఒక సెట్ కింద మనం తీసుకోవాలి. సో టోటల్లీ ఈ అరేంజ్మెంట్ మనం ఎన్ ఆఫ్ ఏ అంటాము. ఎన్ ఆఫ్ ఏ అంటే పాసిబుల్ అరేంజ్మెంట్ విత్ 1 member ఫ్రమ్ ద 4 members ఈస్ 4 ways ఇంటూ, దీన్నే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటారు గైస్. అంటే ఇంటూ చేస్తే ఫండమెంటల్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటారు.
ఏబి అరేంజ్మెంట్ ఏబి లేదా బి అరేంజ్మెంట్ 2 ఫ్యాక్టర్లో రాయొచ్చు ఇంటూ ఈ 4 యూనిట్స్ అరేంజ్మెంట్ 4 ఫ్యాక్టర్. ఇది ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. మనకు కావాల్సిందంటే ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ కదా సపోర్టెడ్. సో మనం అరేంజ్ చేస్తాము దీని సపోర్టెడ్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ అంటుంది 6 ఫ్యాక్టర్లు ఉంది. 4 ఇంటూ 2 ఫ్యాక్టర్ ఇంటూ 2 రాసుకోండి. 4 ఫ్యాక్టర్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. 6 ఫ్యాక్టర్ వీ కెన్ రైట్. అంటే సింప్లిఫికేషన్ డైరెక్ట్గా 6 ఫ్యాక్టర్ ఎక్స్పెండ్ చేసుకుంటూ చేయొచ్చు, కానీ నేను డైరెక్ట్గా ఒక స్టెప్ కూడా సేవ్ అయినట్టు చూసుకోవాలి గైస్. 4 ఇంటూ 2 ఇంటూ 4 ఫ్యాక్టర్ 6 ఫ్యాక్టర్ రాయొచ్చు. 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టర్ రాయొచ్చు గైస్. ఇప్పుడు 4 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక 2 క్యాన్సిల్ అవుతుంది 6లో 3 టైమ్స్. కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 4/15 రైట్. సో ఇది ఇక్కడ సిచ్యుయేషన్ ఇంపార్టెంట్ గైస్. నేమ్స్ మేబీ పర్సన్స్ ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఈ మీకు, బట్ సిచ్యుయేషన్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అండ్ as well as probability, right? Look at this question guys. ABCD cut a pack of 52 well shuffled playing cards successfully in the same order. అంటే ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు? 4 మెంబర్స్. ఒక 52 కార్డ్స్ నుంచి కార్డ్స్ వెల్ షఫుల్డ్ ప్లే కార్డ్స్ సక్సెస్ఫుల్ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే ఏ తర్వాత బి, బి తర్వాత సి తర్వాత డి, అలా మనం వాళ్ళు డ్రా చేస్తున్నారు 52 కార్డ్స్ నుంచి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరు? ఏ అనమాట. ఇఫ్ ద పర్సన్ హూ కట్స్ ద స్పేడ్ ఫస్ట్ విన్స్ ద గేమ్. వాళ్ళు కండిషన్ ఏం పెట్టుకున్నారు ఏ పర్సన్ అయితే ఫస్ట్ స్పేడ్ కట్ చేస్తాడో అది వాళ్ళు విన్ అవుతారు. అంటే మనం డైరెక్ట్గా ఫస్ట్ సెంటెన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. 52 కార్డ్స్ టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి కదా, అందులో స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? స్పేడ్స్ 13 ఉంటాయి. స్పేడ్స్ 13. ఇప్పుడు P is a probability that drawing a spade. Probability that spade drawing అని అనుకున్నాం అనుకోండి. స్పేడ్ డ్రాయింగ్ సక్సెస్ ప్రాబిలిటీ తీసుకున్నాం. ప్రాబిలిటీ దట్ స్పేడ్ డ్రాయింగ్ ఎన్ని స్పేడ్స్ ఉన్నాయి? 13లో ఒక డ్రా చేస్తారు. 13 అవుట్ ఆఫ్ 52. 13/52 ఎంత అవుతుంది? 1/4. ఇది సక్సెస్. నాట్ సక్సెస్ అంటే 1 - P. అంటే స్పేడ్ కాకుండా మిగిలిన డ్రా చేస్తే ఫెయిల్యూర్ అన్నమాట. అంటే దాన్ని 1 - P అంటే 1 - 1/4 3/4. అంటే ఈ గేమ్లో సక్సెస్ ఏంటి? ప్రాబిలిటీ 1/4, ఫెయిల్యూర్ 3/4. అలాంటి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? 4 మెంబర్స్. సో ఇది ఏంటంటే ఏబిసిడి సక్సెస్ఫుల్గా తీస్తున్నారు. వన్ ఆఫ్టర్ ద అదర్ అని అర్థం. ఓకేనా? సో ఫస్ట్ విన్ ద గేమ్ అండ్ ద గేమ్ కంటిన్యూస్ అంటిల్ దిస్ హ్యాపెన్స్. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే లిమిటేషన్ ఏం లేదు, కంటిన్యూస్గా జరుగుతుంది. దెన్ ద ప్రాబిలిటీ దట్ ఏ విన్స్ ద గేమ్. ఏ అంటే ఏంటి? స్టార్టింగ్ పర్సన్ విన్ ద గేమ్. ఇలాంటి కేసెస్లో, ఇలాంటి కంటిన్యూస్గా జరిగే ట్రయల్స్లో స్టార్టింగ్ పర్సన్ ప్రాబిలిటీ, అందులో సక్సెస్ ప్రాబిలిటీ, ఫెయిల్యూర్ ప్రాబిలిటీ తెలిస్తే గైస్ దెర్ ఈస్ అ సూపర్ డూపర్ టిప్ ఐమ్ గివింగ్ హియర్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐమ్ రైటింగ్ హియర్. Look at this tip guys. I am writing here n persons trying an experiment. Alternative అంటే 1 by 1 person ఒకటి ఆడిన తర్వాత ఇంకొకటి ట్రై చేస్తే దెన్ P ప్రాబిలిటీ స్టార్టింగ్ పర్సన్ అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తాడో అతని ప్రాబిలిటీ ఏంటంటే P/1 - Q/n. ఎంతమంది పార్టిసిపేట్ చేసినప్పుడు n మెంబర్స్. ఇక్కడ P ఏంటి? P అంటే సక్సెస్ ప్రాబిలిటీ. ఏ ట్రయల్ అనే కావచ్చు గైస్ సక్సెస్. Q is a failure probabilities. తెలిసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్నో అయ్యి స్టార్టింగ్ పర్సన్ ప్రాబిలిటీ అడిగినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పర్సన్ ఏంటి? P of A అడిగాడు. P of A స్టార్ట్ చేశాడు కదా గేమ్. దట్ ఈస్ P/, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? n 4. ఇక్కడ ABCD 4 మెంబర్స్ కాబట్టి n ప్లేస్లో 4 యూజ్ చేస్తాము. 1 - Q/4. దట్ ఈస్ P is a 1/4 by 1 - Q 3/4 వచ్చింది. 3/4 whole power 4. దట్ ఈస్ 1/4 into 3/4 అంటే 81/4/4 256 గైస్. దాన్ని ఇంకో స్టెప్ రాస్తున్నాను చూడండి. క్యాలిక్యులేషన్ సింపుల్గా చేస్తే సరిపోతుంది. సో ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ వన్ మోర్ స్టెప్ ఐమ్ రైటింగ్. 1/4 1 - 3/4 is 81/4/4 is 256. So by the LCM 1/4 256 minus 81/256. Okay na? So again there further calculation 1/4 into 256 by 256 minus 81 means 6 minus 1 5 15 minus
6 minus 1 to 5, 15 minus 8 to 7, 175. 175. ఓకేనా? సో ఇది క్యాన్సిలేషన్ ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 4 క్యాన్సిల్, 4 4 6 24, 4 4 16. ఓకేనా? therefore final is 64 by 175 అవర్ ఆన్సర్. ఇది ఈ సిచ్యుయేషన్ యూజ్ చేసే టిప్ అంటే ఇచ్చాను, అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా చేసేయచ్చు గైస్. ఓకే, 64 by 175 is given as fourth option. Clear? Look at this question. 2 bad eggs are mixed accidentally with good 10 good ones. Okay, 2 bad eggs అనేవి 10 eggs లో మిక్స్ అయిపోయాయి, 10 good అంటే టోటల్గా ఎన్ని eggs ఉన్నాయి? 2 plus 10 20 eggs ఉన్నాయి. ఈ 3 eggs are drawn at random from this lot section without replacement. ఒక 3 eggs డ్రా చేశారు దీనిలోంచి. ఓకేనా? then the variance of the probability distribution of the number of bad eggs drawn is. అయితే మనకి వేరియన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దట్ నెంబర్ ఆఫ్ బ్యాడ్ ఎగ్స్ డ్రాన్ ఉన్నాయి. ముందుగా ఎన్ని ఎగ్స్ డ్రా చేస్తున్నాడు? ఇక్కడ 3 ఎగ్స్ డ్రా చేస్తున్నాడు. టోటల్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 బ్యాడ్ అండ్ 10 గుడ్, టోటల్ 12 ఎగ్స్ ఉన్నాయి. ఇందులో బ్యాడ్ ఎగ్స్ వేరియన్స్ అడిగారు కాబట్టి ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ నేను యూజ్ చేస్తున్నాను గైస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాడ్ ఎగ్స్ సెలెక్షన్, ఎందుకంటే మనకి బ్యాడ్ ఎగ్స్ వేరియన్స్ అడిగారు కాబట్టి ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ద బ్యాడ్ ఎగ్స్ సెలెక్షన్ అనుకున్నాం. ఇక్కడ మనకి 3 ఎగ్స్ సెలెక్షన్ చేయాలి, కానీ మన దగ్గర బ్యాడ్ 2 ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ ఎలా తీసుకోవాలి? ఎక్స్ రేంజ్ 0 అంటే నో ఈజ్ బ్యాడ్ 1, 1 బ్యాడ్ 1, 2 బ్యాడ్ వన్స్. ఓకే, ఇలా ఎక్స్ వేరియబుల్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ మనం 0 1 2 కింద తీసుకుంటాం. ఎక్స్ ఏంటంటే no one is bad అంటే 3 కూడా గుడ్ ఎగ్స్ అయి ఉండాలి. 1 అంటే 1 బ్యాడ్ 2 గుడ్ ఎగ్స్ అయి ఉండాలి. 2 అంటే 2 ఆర్ బ్యాడ్ ఎగ్స్ 1 గుడ్ ఎగ్. అంటే మనం 3 సెలెక్షన్ చేయాలి కాబట్టి మనం 0 1 2 ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్గా తీసుకొని ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ ఫాలో ఏం చేయాలి? మనము ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రిపేర్ చేయాలి టేబుల్. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఓకేనా? ఈ క్వశ్చన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, దాన్ని పీడిఎఫ్ అంటాము. దాన్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు x 0 1 2 తీసుకున్నాను. p of x is equal 0కి సంబంధించిన ప్రాబబిలిటీ, 1కి సంబంధించిన ప్రాబబిలిటీ, 2కి సంబంధించిన ప్రాబబిలిటీ ఏంటో చేసి ఇందులో మనము టేబులర్ ఫామ్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. దాని తర్వాత వేరియన్స్. కొంచెం లెంగ్తీ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మనమే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ లెంగ్తీ క్వశ్చన్. అది ఎలా చేయాలి? ఫస్ట్ p of x is equal 0 మీనింగ్ ఏంటి? ద ప్రాబబిలిటీ దట్ సెలెక్షన్ ఆఫ్ నో ఈజ్ బ్యాడ్ 1 అంటే మనం 3 ఎగ్స్ సెలెక్షన్ చేయాలి. 3 కూడా గుడ్ ఎగ్స్ నుంచి సెలెక్షన్ అంటే 10C3, 3 గుడ్ అయి ఉండాలి. టోటల్ 12 నుంచి 10 2 + 2 12 నుంచి 3 12C3. దీని సింప్లిఫికేషన్ చేస్తే 10 9 8/3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఫ్యాక్టర్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా 12 10 12 11 10 కింద రాసాను. దీని క్యాలిక్యులేషన్ మనం 12 క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 4s 4 2s. ఓకే, అంటే ఇది 6/11 అయింది గైస్. అంటే p of 0 దగ్గర మనం ఏం చేయాలి? 6/11 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది 6/11, 0 6/11. ఓకేనా? నెక్స్ట్ p of x is equal 1. p of x is equal 1 మీనింగ్ ఏంటి? 1 బ్యాడ్ ఎగ్ రిమైనింగ్ 2 గుడ్ ఎగ్స్. p of x is equals to 1. p of x is equal 1 మీనింగ్ ఏంటి? 1 ఈజ్ బ్యాడ్ ఏంటంటే 2 నుంచి 1, గుడ్ ఏంటంటే 10 నుంచి 2 తీసుకో, టోటల్ 3/10 12C3. దీనికి కూడా సింప్లిఫికేషన్ చేద్దాం కదా. 2C1 2 10C2 అంటే 10 × 9/1 × 2. ఓకే, డినామినేటర్లో 12 11 10/1 2 3 1 × 2 × 3. ఓకే, ఒక 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్ 2 × 9 × 3 ఈ 3 న్యూమరేటర్కి వస్తే 12 × 11 ఉంటుంది. ఇంకా 3 క్యాన్సిల్ అవుతుంది. 3 4s 4 2s అంటే 9/22 వచ్చింది కదా. 9/22 ఇది p of x is equals to 1 9/22. ఓకేనా? నెక్స్ట్ p of x is equals to 2 చూద్దాం. రైట్, p of x is equals to అంటే 2 బ్యాడ్ ఎగ్స్ 1 గుడ్ 1. 2 నుంచి 2 బ్యాడ్ ఎగ్స్ సెలెక్షన్ చేసుకోవాలి. 1 గుడ్ అంటే 10 నుంచి 1/12C3. ఓకేనా? దిస్ సెలెక్షన్ we can do like this. One more step. Writing for the simplification of this is 2C1 2C21 10C1 10 by, so 12 11 10/1
1 into 2 into 3. సో 10 క్యాన్సిల్ అవుతుంది. ఒక 6 2s 12 అవుతుంది. ఓకేనా, అంటే 6 2s 12 అయింది. అంటే వాట్ ఈస్ ఆ రిజల్ట్? 1/22. 1/22 అనేది దేనికి సంబంధించింది? P(x) = 2కి సంబంధించిన ప్రాబిలిటీ. ఓకే, అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వేరియన్స్ కావాలంటే ముందు మెయిన్ కనుక్కోవాలి, తర్వాత వేరియన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ప్రాబిలిటీకి P(x) is 0, 6/11, P(x) = 1, 9/22, P(x) = 1/22 వచ్చాయి. ఇప్పుడు ఇవి టేబుల్ ఫామ్లో వేసి డిస్ట్రిబ్యూషన్ ఎలా కనుక్కోవాలో, అంటే వేరియన్స్కి మెయిన్ అండ్ వేరియన్స్ కనుక్కోవడానికి ఏం చేయాలో చూద్దాం. టేబులర్ ఫామ్ రెడీగా ఉంది. 0 1 2 ఇలాంటి లెంగ్తీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయకండి ఎగ్జామినేషన్, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను పేపర్ డిస్కస్ చేస్తున్నా కాబట్టి నేను చేస్తున్నాను. మెయిన్ కనుక్కోవాలి. ఫస్ట్ వేరియన్స్ రావాలంటే మెయిన్ we can write in mu, that is x into P(x) = x, 0 into 6/11 0 plus 1 into 9/22 9/22 plus 2 into 1/22 2/22. ఇది మనం ఎలా చేయాలి, మీకు ఫార్ములాస్ అన్ని నేను వన్ షార్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి కదా. 9 + 2 11, 11/22 అంటే 1/2 వచ్చింది. దిస్ ఈజ్ అ మెయిన్ వచ్చిన తర్వాత వేరియన్స్కి ఏం చేయాలి? వేరియన్స్కి ఏం చేయాలి? సో వేరియన్స్ ఈస్ డినోటెడ్ సిగ్మా స్క్వేర్, మేబీ సిగ్మా వేరియన్స్ అని రాయొచ్చు మీరు. దట్ ఫార్ములా ఎక్స్ ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 0² ఇంటూ P(x) = x అంటే 0 అని అయిపోతుంది. ప్లస్ x² అంటే 1² ఇంటూ 9/22, 1² అంటే 1, 9/22 ఇంటూ 9/22 ప్లస్ 2² అంటే 4 ఇంటూ 1/22 రాసి దెన్ μ² మైనస్ μ² చేయాలి. ఓకే, ఈ రిజల్ట్ మనకు కావాల్సిన వేరియన్స్. ఓకే, ఎంత లెంగ్తీగా ఉంది చూడండి ఈ క్వశ్చన్. సో మీరు ఎగ్జామినేషన్లో ప్రిపరేషన్ చేసే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే టైం వేస్ట్. 4/11 మైనస్ μ అంటే 1/2² 1/4, 4/22. ఓకేనా, సో మీరు ఇది అబ్జర్వ్ చేసి ఎల్సిఎం ఈజ్ 44, 22 2s 2 9s 18, 22 2s 2 4s 8, minus 4 11s 11, 26 minus 11 is 15, 15/44. ఇది మన ఫైనల్ ఆన్సర్, రైట్. సో ఇది ర్యాండమ్ వేరియబుల్స్ ప్రిపేర్ చేసుకొని చేసే క్వశ్చన్, రైట్. విత్ దిస్ క్వశ్చన్, if 2 cards are drawn at random, 2 cards డ్రా చేయాలి. 2 cards are drawn at random simultaneously from a pack of 52 playing cards, then the probability of getting face card and a spade card other than face card. ఇక్కడ స్పేడ్ కార్డ్ అదర్ దాన్ స్పేస్ కార్డ్ కావాలి. మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి 52 కార్డ్స్లో? ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి గైస్. 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. స్పేడ్స్ 13 ఉంటాయి. కానీ ఇందులో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, అంటే -3 చేయాలి. అదర్ దాన్ ఫేస్ కార్డ్గా 10 - 3, ఈ 3 ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే వాడు అదర్ దాన్ ఫేస్ కార్డ్స్ అంటే 10 కార్డ్స్ నుంచి మాత్రమే మనము ఒక కార్డుని సెలెక్షన్ చేసుకోవాలి. టోటల్ n(s) అంటే పాసిబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 2 కార్డ్స్ ఫ్రమ్ ద 50 to 52 C2. ఓకే, అలాగే A ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ఈవెంట్ సెలెక్షన్ ఆఫ్ ఫేస్ అండ్ స్పేడ్ అదర్ దాన్ స్పేడ్ ఎక్సెప్ట్ ఈ స్పేడ్లో ఎక్సెప్ట్ ఫేస్ కార్డ్స్ మనం సెలెక్షన్ చేయకూడదు. అంటే 3 కార్డ్స్ సెలెక్షన్ అయితే స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 10 ఉంటాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ 1 card from the 12 face cards is 12 C1 and 10 cards other than face 1 card is 10 C1. This is a 12 into 10. This is a n of A. n of A వచ్చేసరికి 12 into 10 వచ్చింది. Therefore P of A is equals to n of A by n of S. ఓకేనా, therefore n of A is 12 into 10. n of S వచ్చేసరికి 52 ఎలా రాయొచ్చు? 52 into 51/1 into 2 రాసాము. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఓకేనా, so next it is 12 into 2, numerator was 12 into 10 into 2/52 into 50. 4 3 క్యాన్సిల్ అయిపోతుంది 12లో. అలాగే 4 13s 52. అలాగే 3 అనేది 51లో 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిలేషన్ చేసి ఉంటుంది. 10 2s 20 ఉంటుంది. క్యాలిక్యులేషన్ డినామినేటర్లో 13 17s 221 అవుతుంది. ఇది 20/221. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్ క్వశ్చన్ కాదు. సంబంధించిన ప్యాకప్ కార్డ్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు వన్ షాట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది.
Okay, look at this question. If three unbiased dice are rolled simultaneously, then the probability that all the three dice show distinct numbers. Distinct numbers and different numbers. Indirect గా 6 నెంబర్స్ నుంచి 3 నెంబర్స్ డిఫరెంట్ నెంబర్స్ అరేంజ్మెంట్ అని అర్థం ఇండైరెక్ట్ గా. ఇప్పుడు ఏ అనేది 3 ఆర్ డిస్టింక్ట్ నెంబర్స్ అంటున్నాం. 3 డిస్టింక్ట్ నెంబర్స్. డిస్టింక్ట్ నెంబర్స్ ఆఫ్ 6. 3 డైస్లో ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క డైలో 6 ఈవెంట్స్ ఉంటాయి. 6 ఈవెంట్స్ ఉంటాయి ఒక్కొక్క డైలో. కాబట్టి వాట్ ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 3 డిస్టింక్ట్ సెలెక్షన్ కాదు, అరేంజ్మెంట్ ఆఫ్ 3 డిస్టింక్ట్ నెంబర్స్ ఫ్రమ్ ద 6 డిస్టింక్ట్ నెంబర్స్. ఒక్కొక్క డైలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి కదా, 1 to 6. 6లోంచి పి డిఫరెంట్ కాబట్టి 6p3 అంటే మీరు ఎన్పిఆర్ అనే అరేంజ్మెంట్ చూసాం కదా. ఎన్పిఆర్ అంటే రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ వెన్ ద ఆర్ థింగ్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ఎన్ థింగ్స్. అది ఇక్కడ యూజ్ చేస్తాము. ఇది ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ సపోర్టెడ్. ఎన్ ఆఫ్ ఎస్ అండి టోటల్ 3 డైస్ రోల్ చేశాడు. ఒక్కొక్క డైలో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి? 6 ఈవెంట్స్ ఉంటాయి. దాన్ని మనం 6 క్యూబ్ కింద తీసుకోవచ్చు. ఇది మనకు టిప్ ఆల్రెడీ తెలుసు. ఎన్ డైస్ ఆర్ రోల్డ్. ఎన్ డైస్ ఆర్ రోల్డ్ సైమిల్టేనియస్లీ. రోల్డ్ మేబీ థ్రోన్ అని కూడా అంటారు. రోల్డ్ సైమిల్టేనియస్. అప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ అవుతుందంటే 6 పవర్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఎన్ని డైస్ రోల్ చేస్తాడో అన్ని నెంబర్ పవర్ కింద తీసుకోవాలి. ఒక్కొక్క డైలో 6 ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అది టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ అవుతాయి. ఇది 6p3ని మనం సింప్లిఫై చేస్తే 6 × 5 × 4. 6 క్యూబ్ అంటే 6 × 6 × 6. మనకు కావాల్సిన ప్రాబబిలిటీ సపోర్టెడ్ ఈవెంట్ P of A. P of A is equals to the N of A by N of S. N of A by N of S, right? That is 6, 5, 4 by 6, 6, 6. Okay, 6 cancel. 2 2s, 2 3s. Again 2 cancel and 6 3 times. 5 by 3 × 3, 9. That is one of the option. Okay, చాలా సింపుల్. కానీ మీకు 6 డిజిట్స్ని ఎలా అరేంజ్ చేయాలి సింపుల్ వేలో అని తెలియాలి. మనము అన్ని చెక్ చేయనవసరం లేదు. జస్ట్ 6p3 యూజ్ చేస్తే చాలు. N of A, right? Look at this question, guys. What is given? 3 persons ABC are attend a interview, a recruitment test. The ratio of chances of A, B, C are in the getting through the test is 1:2:3, and their probability to face the interview successfully are 0.8, 0.7, 0.6 respectively. If one of them is selected for the first, then the probability that A gets the first. ఏకి ఫస్ట్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. మనకి ప్రాబిలిటీ ఇచ్చే ఛాన్సెస్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వాటి రేషియో ఏంటి? P of A, ప్రాబిలిటీ ఆఫ్ A 1 out of 6 యూనిట్స్. అది కదా 1, 2, 3 కలిపి 6 అవుతాయి. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ A అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ A ఈజ్ 1/6 తీసుకోవాలి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ B, P of B అనుకున్నాం. దట్ ఈస్ 2/6 రేషియో ప్రకారము. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ C ఎన్ని పాయింట్స్ ఎంత రేషియో ఉంది? 3Cకి అవుట్ ఆఫ్ 6 3/6. ఇవి ఇట్లానే ఉంచండి గైస్, క్యాలిక్యులేషన్ చేయదు. P of A, P of B, P of C ప్రాబిలిటీస్ రేషియో ప్రకారం. ఇంకా వాటి సక్సెస్ ప్రాబిలిటీస్ ఇచ్చాడు. ఈ 0.8, 0.7, 0.2. ఈ బి ద సక్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఈ ఈజ్ అ సక్సెస్ అనుకున్నాం. ఎస్ ఈ ఏదని అనుకోవచ్చు. సక్సెస్ ఈవెంట్ అనుకున్నాం. ఈవెంట్ ఆఫ్ సక్సెస్ అనుకుంటే వాట్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే సక్సెస్ బై ఏ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ P of E by A రాస్తాం. దట్ ఈస్ 0.8. అలాగే P of B సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ E by B. దీన్ని అంటే ఏ సక్సెస్ ప్రాబిలిటీ 0.8 వాడు ఇచ్చింది. అలాగే బిది 0.7. సి వచ్చేసరికి P of E by C 0.6 వాడు ఇచ్చిన ప్రాబిలిటీ సక్సెస్ ప్రాబిలిటీస్ తీసుకున్నాము. సక్సెస్ని ఈ ఈవెంట్ అనుకున్నాము. ఇప్పుడు అడిగిందండి ద ప్రాబిలిటీ దట్ ఏ గెట్స్ ద ఫస్ట్ అంటే ఏ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ మాత్రం కావాలి. దీనికి ఏం చేయాలి గైస్? ఎస్ వీ హ్యావ్ టు యూజ్ ఎ బేస్ థీరం. బేస్ థీరం కాన్సెప్ట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. బేస్ థీరం అకార్డింగ్ టు బేస్ థీరం P of A by EK ఉందనుకోండి. A by EK, EK by A అంటే మనం ఎలా రాస్తాం? EK by A, EK by A. ఇన్ కేస్ ఆఫ్ బేస్ థీరం P of A, P of EI by A న్యూమరేటర్లో రాసుకోవాలి. బై ఏ అయితే బై EI by A లేదా EK by A రాయొచ్చు. డినామినేటర్ మాత్రం సిగ్మాలో రాయాలి. సిగ్మా P of A, P of EI by A, where I is varies from
1 to n అనేది బేస్ థియరం స్టేట్మెంట్ మనం ఇప్పుడు యూజ్ చేయాలి. ఇక్కడ i ఈజ్ వేరియస్ 1 to n బదులు 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1 to n 3 రాయాలి. సిగ్మా అంటే సమ్మేషన్. దీని ఎక్స్పాన్షన్ మనం ఇప్పుడు ఎలా రాస్తాం చూడండి. వాడు ఇచ్చిన ప్రాబిలిటీస్ యూజ్ చేసుకొని దీన్ని అకార్డింగ్ టు అవర్ రిజల్ట్ p of e by a ఈజ్ ఈక్వల్స్ ఏం రాయాలి, p of a ఇంటూ p of e by a రాసేద్దాం. p of e by a ఇది న్యూమరేటర్. డినామినేటర్లో సేమ్ సమ్మేషన్ అంటే p of a అండ్ సక్సెస్ ప్రాబిలిటీ p of a by a విత్ ప్లస్ అదే మాదిరిగా p of b p of e by b సేమ్ వే c p of c ఇంటూ p of e by c. దిస్ ఈజ్ ద బేస్ థియరం బేస్డ్ క్వశ్చన్. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. p of a p of e by a ఎంత వేస్తున్నాయో నేను ఆల్రెడీ ఇక్కడ ముందు చూపించాను, అవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. p of a 1/6, p of e by a వచ్చేసరికి 0.8 ఉంది అంతేనా. అలాగే p of 1/6 0.8 ప్లస్ 2/6 0.7 ప్లస్ 3/6 0.6 ఓకేనా. ఇక్కడ మనము 1/6 అన్నిట్లో 1/6 క్యాన్సిల్ చేసామంటే గైస్, సో మనకి ఈజీగా 1/6 పోతే న్యూమరేటర్లో 0.8 ఉంటుంది, డినామినేటర్లో 0.8 ఫస్ట్ టర్మ్లో, ప్లస్ 1/6 క్యాన్సిల్ అయిపోయింది. 2 into 0.8 ప్లస్ 3 into 0.6 ఉంది. 2 into 0.7 3 into 0.6. దీన్ని ఎలా చేయొచ్చు, 0.8/0.8 ప్లస్ 2 into 0.7 is 1.4 plus 3 into 0.6 is 1.8. Okay now. So now this is for the decimal calculations 0.8 rather. By adding the 0.8, 1.4, 1.8 is 4 So 0.8 8/10 into 4 ఉంది. So 2 cancel, 2 2s. Okay na. Again 4 డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, 4 2s క్యాన్సిల్ అయిపోతుంది కదా. సరే, సో ఇట్లా 2 times క్యాన్సిల్ అయిపోయింది. 2 10లో 5 times క్యాన్సిల్ అయింది. therefore ఫైనల్ ఆన్సర్ ఇస్ 1/5 ఈస్ గివెన్ యాజ్ ద లాస్ట్ ఆప్షన్. ఇక్కడ బేస్ థియరం యూజ్ చేయాలని ఐడియా రావాలి గైస్. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇచ్చాడు 2 cards are drawn at random one after the other with replacement from a pack of 52 playing cards. 2 cards draw చేయాలి from the pack of 52 cards. Then the variance of the random variable of the number of spades cards drawn among them cards is. అందులోంచి మనకి random variable ఆ 2 cards random variable అయితే వేరియన్స్ ఏంటని అడిగాడు. random variable వేరియన్స్ ఆఫ్ దట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ స్పేడ్స్ కార్డ్స్ అన్నాడు. దీనికి సింపుల్గా మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయొచ్చు గైస్. చూడండి, ఫస్ట్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, స్పేడ్స్ 13 కార్డ్స్ ఉంటాయి, స్పేడ్స్ 13 ఉంటాయి. 2 కార్డ్స్లో స్పేడ్స్ 13 ఉంటాయి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఇన్ స్పేడ్ కార్డ్ 3 అంటే సక్సెస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ స్పేడ్ కింద తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్, హౌ మెనీ స్పేడ్స్ 13, 30 నుంచి 1 13, అవుట్ ఆఫ్ 50 నుంచి 1 52, 15/32 1/4. దిస్ ఇస్ సక్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్. నాట్ స్పేడ్ అంటే రిమైనింగ్ కార్డ్స్ అంటే మనం ఏం తీసుకోవాలి, ఫెయిల్యూర్ కింద తీసుకోవాలి. therefore q is equals to 1 minus p, that is 3/4 అవుతుంది. pq రెడీగా ఉన్నాయి కదా, ఎన్ని కార్డ్స్ డ్రా చేస్తున్నాం మనము, 2 ఆ 2 n అనుకోండి, n is equals to 2. therefore variance, what is variance by the binomial distribution, variance is equals to npq, that's it. n value 2 ఉంది, p value 1/4, value 3/4. so 2 cancel 2 times, therefore 3/8 is our final answer, is given as first option. Clear? Just binomial distribution use set, all right. Now look forward to next questions, right? Now we'll discuss about the 13th May shift to 2 questions, right? Look at this question guys. A bag contains 3 red, 5 black, 7 blue balls. ఒక బ్యాగ్ లో 3 కలర్ బాల్స్ ఉన్నాయి. అవేంటి, రెడ్, బ్లాక్, బ్లూ. 3 రెడ్ ఉన్నాయి, 3 రెడ్ ఆడుతున్నాను, ప్లస్ 5 బ్లాక్ ప్లస్ 7 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇవి కాంబినేషన్ ఆఫ్ 3 కలర్స్, 3 రెడ్, 5 బ్లాక్, 7 బ్లూ బాల్స్. మళ్ళీ ఏమడిగాడు, 3 balls are drawn at random simultaneously from the bag. The probability of getting at least 2 blue balls అన్నాడు.
మనం ఎన్ని బాల్స్ డ్రా చేయాలి? 3 balls are drawn. 3 balls డ్రా చేయాలి. 3 balls are drawn. సో ద పాసిబిలిటీ ఆఫ్ సెలెక్షన్ ఎస్ అనుకుంటే టోటల్ పాసిబిలిటీ drawn. N of S selection of 3 balls. Total balls are 5 plus 3 8, 8 plus 7 15. 15 is 3 selection just 15 C3. This is N of X. Now A B the event selection is selection of at least 2 blue balls. A B the event selection of at least 2 blue balls. At least 2 blue. Okay na? अब ఎలా సెలెక్షన్ మినిమం 2 బ్లూ ఉండాలి, రిమైనింగ్ సెలెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది అట్లీస్ట్ 2 బ్లూ బాల్స్ 2 కేసెస్లో పాసిబుల్ అవుతుంది గైస్. ఇక్కడ అదర్ దెన్ బ్లూ, రెడ్ అండ్ బ్లాక్ 8 ఉన్నాయి, బ్లూ 7 ఉన్నాయి. 7 నుంచి 2 మినిమం బ్లూ తీస్తే రిమైనింగ్ 1 ఫ్రమ్ ద రెడ్ అండ్ బ్లాక్ నుంచి తీయాలి. మినిమం 2 బ్లూ తీస్తాం, మ్యాక్సిమం 3 బ్లూ తీయచ్చు. అంటే మనకి డ్రా చేయవలసిన 3 బాల్స్. 3 బ్లూ చేస్తే మిగిలిన రెడ్ అండ్ బ్లాక్ నుంచి నో బాల్. అందుకని ఈ 2 కేసెస్ పాసిబుల్ సపోర్టెడ్ ఈవెంట్స్ ఏ అవుతుంది అంటే దట్ ఈస్ N of A ఈజ్ నథింగ్ బట్ సెలెక్షన్ ఆఫ్ 1 ball అదర్ దెన్ ద బ్లూ. 3 5 3 plus 5 8 నుంచి ఒక బాల్ సెలెక్షన్ చేయాలి. బ్లూ 8 7 C2 బ్లూ 2 ఉన్నాయి కదా ప్లస్. అలాగే ఇప్పుడు కేస్ 2 ఏంటి? 3 plus 5 8 నుంచి నో బాల్ ఈ సెలెక్షన్ అంటే 3 ఫ్రమ్ ద బ్లూ ఓన్లీ. 7 నుంచి 3 సెలెక్షన్ 7 C2. ఈ సెలెక్షన్ మనకి N of A సపోర్టెడ్ అట్లీస్ట్ 2 బ్లూ అన్నాడు కాబట్టి 2 కేసెస్లో పాజిబుల్ అవుతుంది. దిస్ క్యాలిక్యులేషన్ 8C1 అంటే 8, 7C2 we can 7 into 6 by 1 into 2 2 అవుతుంది. 8C0 1, 7C6 7C3 7 into 6 into 5 by 1 into 2 into 3. సో ఇది N of A సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్ చేద్దాము. 2 3 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2 4s. Therefore this is 8 into 3s. 2 3s. Therefore 8 into 7 into 3 plus 7 into 6. ఓకేనా? ఇది N of A. మనకు కావాల్సింది P of A కదా. P of A is equal N of A by N of S. N of S ఉంది 15C3 we can 1 into 2 into 3 6. ఇక్కడ 3 5s క్యాన్సిల్ అయిపోతుంది, 2 7s క్యాన్సిల్ అవుతుంది. అంటే దిస్ ఇస్ 5 into 7 into 30. వాట్ ఇస్ P of A is equals to A by N of S. అంతేనా? ఈ సింప్లిఫికేషన్ ఎలాగైనా చేయొచ్చు గైస్, నేను చేసినట్టు చేయడం లేదు. 8 into 7 into 3 plus 7 into 6 by డినామినేటర్లో N of S 5 into 7 into 5 into 7 into 13. ఇది 13. ఓకేనా? 5 into 7 into 13. సో ఇందులో న్యూమరేట్లో ఒక 7 క్యాన్సిల్ చేశారు, డినామినేట్లో ఒక 7 క్యాన్సిల్ చేసాం. న్యూమరేట్లో ఉంటుంది 8 into 3 ఉంటుంది ప్లస్ 6 ఉంటుంది బై డినామినేటర్లో 5 into 13. 8 3s 6 క్యాన్సిల్ చేస్తాం కాబట్టి గైస్ 7 into 5 ఉంటుంది. ఓకేనా? 7 into 5 రైట్. 7 into 5 ఒక 7 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 5 ఉంటుంది. 8 3s 24 24 plus 5 by 13 5s 65. 24 plus 5 29 by 65. క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఇది క్వశ్చన్ కండిషన్ ఏంటో అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? 29 by 60 ఫస్ట్ ఆప్షన్. క్లియర్? Look at this question guys. I will read the sentence by sentence. In a game, 2 dice are thrown simultaneously by a person A and 2 cards are drawn randomly simultaneously from a pack of 52 cards playing cards by a person B. 2 persons ఉన్నారు A B. ఏం చేస్తున్నాడు? A 2 dice are rolled. 2 dice are rolled. ఓకేనా? ఇంకో పర్సన్ B ఉన్నాడు. Simultaneously cards, 2 cards drawn from a pack of 52 cards. 2 cards are drawn from 52 cards. ఈ రెండు కూడా డిఫరెంట్ గేమ్స్. ఈ డైస్ ఈ ఏ చేసేవి డైస్, బి డ్రా చేసేవి కార్డ్స్. ఓకేనా? ఇప్పుడు మన ప్రాబిలిటీ నెక్స్ట్ ఏ సెంటెన్స్ అది కూడా చూద్దాం. They win the game if A gets prime score as the sum of the numbers appearing on both the dice
dice. A win the game when sum of the dice appears number is prime number అయి ఉండాలి. అలాగే బి గెట్స్ ద ఫేస్ కార్డ్ అండ్ ఏ కార్డ్ హ్యావింగ్ ద ప్రైమ్ నెంబర్. బి ఏం చేస్తున్నారు, 2 కార్డ్స్ డ్రా చేస్తున్నారు కదా, ఒకటి ఫేస్ కార్డ్ అయి ఉండాలి, ఇంకోటి కార్డ్ హ్యావింగ్ ద ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు రెండు సెపరేట్ గేమ్స్. ఇప్పుడు ఏ విన్నింగ్ ఫస్ట్ చేసిన తర్వాత బి విన్నింగ్కి వెళ్దాం, ఓకేనా. తర్వాత ఏమంటే ద ప్రాబిలిటీ దట్ బోత్ ఏ అండ్ బి విన్స్. బోత్ ఏ అండ్ బి విన్స్ అంటే వాటి ఇంటర్సెక్షన్ అడిగారు, బి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అది ఎలా వస్తుందో లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ ఏ విన్నింగ్ బి విన్నింగ్ సెపరేట్గా చేద్దాం, ఓకేనా. ఏ 2 డైస్ రోల్ చేసినప్పుడు ప్రాబిలిటీ దట్ స్క్వేర్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ రావాలంటే మనం ఇక్కడ టేబులర్ ఫామ్ ప్రిపేర్ చేసుకోవాలి గైస్. వన్ 2 డైస్ ఆర్ రోల్డ్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఏది కావాలన్నా, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 10, 2, 11, 5 ప్రైమ్ నెంబర్ ఏది కావాలన్నా ఈ టేబులర్ ఫామ్ యూస్ఫుల్ అవుతుంది గైస్. అంటే మనకి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో ఈ టేబులర్ ఫామ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టేబులర్ ఫామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈవెంట్ 6 ఈవెంట్స్ ఉంటాయి డైలో తెలుసు. 1, 2, 3, 4, 5, 6 హారిజంటల్గా వర్టికల్గా రాయాలి. ప్లస్ అంటే సమ్ 1 + 1 2, అలాగే 1 + 2 3, 1 + 3 4, 1 + 5 6, 1 + 6 7. అలాగే ఇక్కడ 3 నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూస్ నెంబర్స్ డౌన్ వేసుకోవాలి. 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ రోలో 4 ని స్టార్ట్ చేసుకోవాలి, మీరు యాడ్ చేసి తెలిసిపోద్ది. 3, 4, 5, 6, 7, 8, 9. 5 ని స్టార్ట్ చేసుకుంటే 5, 6, 7, 8, 9, 10. అలాగే 6 ని స్టార్ట్ చేస్తే 6, 7, 8, 9, 10, 11. లాస్ట్ రో 7 ని 7, 8, 9, 10, 11, 12. ఇలా మొత్తము 36 ఈవెంట్స్ వస్తాయి గైస్. స్క్వేర్ అంటే మనం 2 టైమ్స్ రోల్ చేసాం అనుకో, ఎన్ఆఫ్ఎస్ అంటే పాసిబుల్ కేసెస్ 6 స్క్వేర్ కదా, 36 వస్తాయి. అందులో సపోర్టెడ్ ఈవెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ప్రైమ్ అయినా. సమ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏంటి, టోటల్. సమ్ ఆఫ్ ద టోటల్ స్క్వేర్ ప్రైమ్ నెంబర్ అయి ఉన్నాడు, ప్రైమ్ అన్నాడు. ఏ ఈవెంట్ పి ఆఫ్ ఏ అనుకోండి, ఓకేనా. ఈ రిజల్టెంట్ ప్రాబిలిటీ టేబులర్ ఫామ్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే చాలు, అవి సపోర్టెడ్ ఈవెంట్స్ అవుతాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఏమవుతాయి మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7, 11 ప్రైమ్ నెంబర్స్ గైస్. అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 2, 1, 3లు 2, 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. టోటల్గా 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఇది ఎన్ ఆఫ్ ఏ. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ సక్సెస్ ఏంటి, 15 బై టోటల్ పాసిబిలిటీస్ 6 స్క్వేర్ 36. దీని రిజల్ట్ వచ్చేసరికి 3 5s 3 12, 5/12 వచ్చింది. ఇది ఏ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. బి ఏం చేశాడు, బి 2 కార్డ్స్ డ్రా చేశాడు. ఒకటి ఫేస్ కార్డ్ అయి ఉండాలి, ఒకటి నెంబర్ ప్రైమ్ నెంబర్ ఉన్న కార్డ్స్ అయి ఉండాలి. సో దెన్ బి గెట్స్ ద ఫేస్ కార్డ్ అండ్ కార్డ్ హ్యావ్ ద ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనము ప్యాకప్ కార్డ్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్న కార్డ్స్ 2, 3, 5, 7 ఉంటాయి ప్యాకప్ కార్డ్స్. ఇప్పుడు ప్యాక్ గురించి థింక్ చేస్తే ప్యాకప్ 52 కార్డ్స్లో ప్యాక్ 52 కార్డ్స్ ఉంటాయి కదా. ఇందులో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి గైస్. ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటే పిక్చర్ కార్డ్స్ ఒకటి. అవి ఏంటంటే జాక్స్, కింగ్స్, క్వీన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అంటారు. ఈ ఫేస్ కార్డ్ ఈచ్ 4 కార్డ్స్ కాబట్టి 3, 4, 12 కార్డ్స్ ఉంటాయి. అలాగే ప్రతి నెంబర్ కూడా 6 ఉంటాయి, సో 4 ఉంటాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, ప్రైమ్ నెంబర్స్ 2, 4 ఉంటాయి, 4. అలాగే 3లు 4 ఉంటాయి, 5, 4 ఉంటాయి, 7, 4 ఉంటాయి. అంటే ప్రైమ్ నెంబర్ ఉన్న కార్డ్స్ టోటల్ ఎన్ని ఉంటాయి, 16 ఉంటాయి. 16. అలాగే ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఇప్పుడు బి అనేది సపోర్టెడ్ ఈవెంట్స్ ఫేస్ కార్డ్ అండ్ ప్రైమ్ నెంబర్ కార్డు కావాలి కదా, ప్రైమ్ నెంబర్ కార్డు. అందుకని ఎన్ ఆఫ్ బి అవుతుంది, ఫేస్ కార్డు 12 ఉంటే 12 ఒకటి, 2 కార్డ్స్లో ఒకటి ప్రైమ్ నెంబర్. ఫేస్ కార్డ్ అంటే ఒక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి టోటల్గా. 4, 4, 16. 16 నుంచి ఒక కార్డ్ తీసుకోవాలి, 16 C1. దిస్ ఈస్ 12 into 16. ఇది ఎన్ ఆఫ్ బి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఏంటంటే టోటల్గా మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 52 కార్డ్స్ కదా, దాని నుంచి 2 కార్డ్స్ తీయాలి, 52 C2. ఇది బికి సంబంధించిన ప్రాబిలిటీకి కార్డ్స్ చూస్ చేసుకోవాలి. ఏకి డైస్, ఓకే. 2 ఈవెంట్స్ సెపరేట్ ఈవెంట్స్ గైస్. ఇప్పుడు పి ఆఫ్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి సక్సెస్ ఇస్ 16/52 C2,
ఓకేనా. దట్ ఈస్ 12 into 16 into by 52 into 51 by 1 into 2ని న్యూమరేటర్లో తీసుకుంటే ఇంటూ 2 అవుతుంది. సో 4 క్యాన్సల్, 4 3s, 4 13s, 3 17s. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే కూడా 16 2 32 into 13 into 17 ఉంది. ఇది P of B. మళ్ళీ అడిగిందని ఇప్పుడు ప్రాబిలిటీ దట్ ఏ అండ్ బి, ఏబీలు ఏంటి ఇక్కడ పెండెంట్ ఈవెంట్స్. ఎందుకంటే ఏ అనేవాడు డై రోల్ చేస్తున్నాడు, బి అనేవాడు కార్డ్స్ డ్రా చేస్తున్నాడు. అందుకని P of A ఇంటర్సెక్షన్ బి అడిగితే మీనింగ్ ఏంటి, ఇండైరెక్ట్ గా P of A ఇంటూ P of B అంటే ఏబీలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది. ప్రాబిలిటీ ఏ అండ్ బి అంటే ఇంటర్సెక్షన్ అడిగాడు, కానీ ఇండైరెక్ట్ గా ఇంటూ అడిగాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి 5/12 కదా, 5/12, 5/12. ప్రాబిలిటీ ఆఫ్ బి 32 by 13 into 17. క్యాన్సిలేషన్ చూద్దాం. 4 3s 12, 4 8s 32, 8 5s 40, 40 by 663 వస్తుంది గైస్. ఇది ఇంటూ చేసుకుంటే 3 into 13 into 17 663, 43 by 63 అనేది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఓకే, ఇది సెపరేట్గా చేయవలసిన క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాదు కొంచెం టైం స్పెండ్ చేయాలి. 40 by 663. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Look at this question guys. 2 players A and B alternatively toss 3 coins simultaneously. 3 coins డ్రా చేస్తున్నారు సైమల్టేనియస్లీ, అంటే కంటిన్యూస్ గా ఆల్టర్నేటివ్లీ, అంటే ఏ తర్వాత బి, బి తర్వాత ఏ ఇలా చేయడం ఆల్టర్నేటివ్ అంటారు. 2 players ఉన్నారు అక్కడ, ఏబి 2 players. The player who gets the 2 heads and 1 tail first win the game. అంటే probability of success P అనుకుంటే, P is a probability of success. Probability of సక్సెస్ ఎప్పుడు అన్నాడు, సక్సెస్ వెన్ ద 2 heads 1 tail ఉన్నప్పుడు. 2 heads 1 tail when 3 coins toss. 2 heads 1 tail అంటే ఇండైరెక్ట్ గా N of A ఎలా రాస్తామంటే HHT THH HT అలా రాయకుండా మొత్తం 3 ఉన్నాయి కదా, దట్ ఈస్ 3 factorial by రిపిటేషన్ ఉంది. 2 heads ఉన్నాయి కాబట్టి 2 factorial రాయాలి. 3 factorial 6, 6/2 3 అన్నమాట. ఇది N of A. సో P of A probability of success అంటే N of A by N of S. N of A అంటే 3 by N of S అంటే 3 కాయిన్స్ టాస్ చేశాడు కాబట్టి ఒక్కొక్క కాయిన్ 2 ఈవెంట్స్ ఉంటే 2 క్యూబ్ రాయాలి. దట్ ఈస్ 3/8. దిస్ ఇస్ సక్సెస్ ప్రాబిలిటీ. తర్వాత ఫెయిల్యూర్ ప్రాబిలిటీ అంటే 1 minus P కంట్రోల్ గైడ్స్ 1 minus 3/8 ఈజ్ 5/8. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ వచ్చినప్పుడు 2 persons కానీ N persons 3 persons ఆల్టర్నేటివ్ గా టాస్ చేసినప్పుడు, అంటే ఆల్టర్నేటివ్ గా గేమ్ ప్లే చేసినప్పుడు, గేమ్ కంటిన్యూస్ అంటిల్ సమ్వన్ విన్స్, అంటే కంటిన్యూస్ సమ్వన్ విన్స్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే విన్స్ కానీ ఆల్టర్నేటివ్లీ, అంటే ఇక్కడ ఎండ్ లేనప్పుడు. ఇఫ్ ఏ బిగిన్స్ ద గేమ్, ఏ స్టార్ట్ చేశాడు కానీ ప్రాబిలిటీ బి అడిగారు, ఏ పర్సన్ స్టార్ట్ చేశాడు ఆ పర్సన్ ప్రాబిలిటీ. దర్ ఈస్ ఎ సూపర్ టిప్. సో ఐఎమ్ గివింగ్ ద టిప్. ఆల్రెడీ వన్ ఆఫ్ ద పేపర్ ఇన్ ద వన్ ఆఫ్ ద దిస్ షిప్ లో ఒక క్వశ్చన్ లో నేను ఆల్రెడీ టిప్ యూజ్ చేశాను. అక్కడ 4 persons ఉన్నారు ఏబిసిడి, ఇక్కడ 2 persons ఉన్నారు. కానీ ఎన్ని పర్సన్స్ ఉన్నా ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ ప్రాబబిలిటీ అడిగినప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్ టాసెస్ లో ఏంటి టిప్ అనేది ఇప్పుడు చూద్దాం. టిప్ మనకి యూజ్ చేయాలి గైస్. N persons డూయింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఆల్టర్నేటివ్లీ. ఇందులో ఏ అనే పర్సన్, సపోజ్ ఏ అనే పర్సన్స్ బిగిన్ చేశారు అనుకోండి, ఏ స్టార్ట్స్ ద గేమ్. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ, probability of A is P by 1 minus Q bar. And already I said you P అంటే success probability, Q అంటే failure probability. ఇక్కడ N ప్లేస్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, A B అనే 2 members పార్టిసిపేట్ చేశారు కాబట్టి N is equals to 2 తీసుకొని అప్పుడు probability of A వస్తుంది. probability of A ఎంత వచ్చిందో చూద్దాం. P ఎంత వచ్చింది 3/5 by N is 2, 1 minus Q is 5/8 whole square. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3/5 3/8 A is 3/8 3/8 by N ఎంత ఉంది డినామినేటర్ 1 minus 5 square 25/8 8 64. ఓకేనా. ఫర్దర్ సింప్లిఫికేషన్ ఇంకొక ఫ్యూ స్టెప్స్ లో మనకు వస్తుంది. ఓకేనా. దీని క్యాలిక్యులేషన్ 3/8. ఈ టిప్ మాత్రం మనం మైండ్ లో పెట్టుకోవాలి. లో ఇది యూజ్ చేస్తాను మళ్ళీ అదే మోడల్, కానీ అక్కడ 4 members ఉన్నారు, 2 members ఎంతమంది ఉన్నాయి N ఇక్కడికి తీసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ పర్సన్ స్టార్ట్ ది గేమ్ అనేది ముందు తెలుసుకుందాం. సో బై ఎల్సిఎం 64 minus 65/64. నేను ఎలా చేస్తాను గైస్ 3/8 into
64 minus 65 అంటే 39 వస్తుంది అక్కడ. సో క్యాన్సిలేషన్ 8 8s 8 is 24/39. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చింది, కానీ వాడు అడిగింది ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ బి అడిగాడు. వాంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చింది. ఇప్పుడు ఏ విన్ అయితే బి ఫెయిల్ అవుతాడు, బి విన్ అయితే ఏ ఫెయిల్ అవుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి అడిగాడు, పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ ఏ బార్ అడిగాడు. అర్థమైందా? అంటే పి ఆఫ్ బి అంటే ఏ సక్సెస్ అయితే బి ఫెయిల్ అవుతాడు, బి సక్సెస్ అయితే ఏ ఫెయిల్ అవుతాడు. పి ఆఫ్ బి అంటే బి సక్సెస్ మీన్స్ ఇండైరెక్ట్లీ పి ఆఫ్ ఏ బార్ బి ఏ ఫెయిల్ అయింది అడిగాడు అనమాట. అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ రాస్తే సరిపోద్ది కదా గైస్. అండ్ 1 మైనస్ 24/39. సో దట్ ఈస్ 39 minus 24/39. 34 minus 39 minus 24 is 15/39. ఇక్కడ ఏది అడిగితే ఏది చేయొచ్చు, బి అడిగితే బీది చేయొచ్చు కదా. ఇక్కడ బీది అడిగేటప్పుడు 15/39 is థర్డ్ ఆప్షన్. Look at this question, so simple. If x is a Poisson variate satisfying the condition 3 into p of x is equals to p of x is equal 4, then p of x is equal 6 అడిగాడు. Poisson variate లో Poisson distribution కూడా అంటాము. p of x is equal some certain k probability e power minus lambda into lambda power k by k factor. ఈ టిప్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అంతే. lambda is nothing but parameter. ఫస్ట్ మనకి p of x is equals 3 times of p of x is equals to అంటే k ప్లేస్ లో 2 పెట్టుకుంటాం. దట్ is e power minus lambda square by 2 factorial. ఇది p of x is equals to 2. ఓకేనా? అండ్ ఈజ్ ఈక్వల్స్ టు p of x is equal 4 ఉంది అంటే లాంబ్డా k ప్లేస్ లో 4 పెట్టుకోవాలి. e power minus lambda square by 4 factorial. ఓకేనా? సో ఇయర్ 2 sides e power minus lambda క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ దీని నుంచి లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ లాంబ్డా వాల్యూ ఎలా కనుక్కుంటామంటే 3/2 ఫ్యాక్టర్ ఉంటే 2, ఒక లాంబ్డా స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయింది, లాంబ్డా పవర్ 4 అవుతుంది ఎందుకంటే 4 ఉంది కాబట్టి. జస్ట్ లెఫ్ట్ సైడ్ లాంబ్డా స్క్వేర్, రైట్ సైడ్ లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయితే లాంబ్డా పవర్ 4 ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ బై 4 ఫ్యాక్టర్ అంటే 24. 2 12 క్యాన్సిల్. దీని నుంచి లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 12 3 36 అంటే లాంబ్డా అనేది 6 వచ్చింది మనకి. ఇప్పుడు మన p of x is equal 6 అడిగాడు. సేమ్ టిప్ యూజ్ చేయాలి, కానీ లాంబ్డా ప్లేస్ లో 6 రిజల్ట్, k ప్లేస్ లో కూడా 6 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లాంబ్డా వాల్యూ 6 వచ్చింది, మరి p of 6 అడిగారు కాబట్టి k కూడా 6 తీసుకోవాలి. రైట్? నా p of x is equal 6 we want, that is e power minus 6 and e power lambda minus 6 into lambda power 6 అంటే 6 power 6 by 6 factorial. ఓకేనా? 6 power 6 e power minus 6 power 6 అంటే 6 into 6 times రాస్తాము క్యాన్సిలేషన్ కోసం, ఎందుకంటే ఆన్సర్ క్యాన్సిలేషన్ ఫామ్ లో ఇచ్చాడు. బై 6 ఫ్యాక్టర్ అంటే 6 5 4 3 2 1 ఒక 6 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 3 2 6 క్యాన్సిల్ అయిపోయింది. 2 2s 2 3s అగైన్ 2 2s 2 3s. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ లో 5 ఉంది. ఈ పవర్ -5 కింద తీసుకొస్తే ఈ పవర్ -6 కింద తీసుకొస్తే ఈ పవర్ 6 అవుతుంది. డినామినేటర్ లో అది 5 ఈ పవర్ 6, న్యూమరేటర్ లో 6 6 36 9s 9 6 54 4 5 9 3s 27 plus 5 32. అంటే దిస్ ఇస్ క్లియర్లీ 324/5 into e power 6 అయింది అంతేనా. 324/5 into e power 6 దట్ ఈస్ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్? ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. Now we'll discuss the random variables under distribution including probability questions from the 4th to May shift 1. Okay, are you ready? Without delay, now entering the questions, right? Look at this question. Given that a bag contains 4 balls, 2 balls are drawn randomly and found them to be white. Okay, bag contains how many balls? 4 balls. 2 balls are drawn randomly and found them to be white. అంటే మనము 4 balls ని మినిమం 2 వైట్స్ కింద మనము డివైడ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత మనల్ని ఏమడిగాడో చూద్దాం. ద ప్రాబిలిటీ దట్ ఆల్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ ఆర్ వైట్. ఆల్ ఆర్ వైట్ అంటే 4 ఆర్ వైట్ అయ్యే ఫైనల్ ప్రాబిలిటీ కావాలి. దానికోసం మనము ఏం తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. రైట్? దీని బ్యాగ్ కంటెన్స్ 4 బాల్స్ ఉన్నాడు. 2 balls ఆన్ randomly అంటే మనము మినిమం సో A1 A2 A3 3 ఈవెంట్స్ కొని తీసుకుందాం. A1 A2
A3 events contains 2 balls, 3 balls, maximum 4 balls. అంటే టోటల్గా 3 ఈవెంట్స్ కింద మనం డివైడ్ చేయాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డివైడింగ్ ద A1? ఇన్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశాను. ఎందుకు 3 సెక్షన్స్గా డివైడ్ చేశానంటే మినిమం 2 బాల్స్ డ్రా చేయాలి, మ్యాక్సిమం 4 ఆల్ ఆర్ వైట్ బాల్స్ చేయాలంటే ముందు మినిమం 2 వైట్ బాల్ డ్రా చేయమన్నాడు కాబట్టి 2 వైట్ బాల్స్, మేబీ 3 వైట్ బాల్స్ అండ్ 4 వైట్ బాల్స్. అంటే ఒకే కలర్ ఉన్నాయి అంటే 2 బాల్స్ డ్రా, కలర్స్ ఏంటి మెన్షన్ చేయలేదు ఇక్కడ. మనము బ్యాగ్లో ఉన్న 4 బాల్స్ నుంచి 2 బాల్స్ ఆల్ ఆర్ వైట్ కలర్ కాబట్టి ముందు మనము బ్యాగ్లో ఉన్న బాల్స్ని A1, A2, A3 3 సెక్షన్స్ కింద డివైడ్ చేయాలి. అంటే A1, A2 అయితే 3 ఈవెంట్స్ అనుకున్నాను. మినిమం 2 బాల్స్, 3 బాల్స్, 4 బాల్స్ అనుకుంటే వాట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ఈచ్ ఈవెంట్, దట్ ఈస్ P of A1. అన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. మనకి తెలియదు కాబట్టి P of అంటే ఏంటి, A2, 3, 4 ఫస్ట్ వైట్ వస్తాయి, సెకండ్ వైట్ వస్తాయి అని తెలియదు కాబట్టి ఆల్ ఆర్ హ్యావింగ్ ది ఈక్వల్ ఛాన్సెస్. అంటే P of A1, P of A2, P of A3 హ్యావింగ్ ది ఈక్వల్ ఛాన్సెస్. 3, 1 out of 3. ఇది మనము ప్రాబిలిటీ ఆఫ్. ఇప్పుడు మనకి let E be the event that selection of white. E be the event that selection of white. That selection of white అనుకున్నాం. Selection of ball that is white. That white. ఓకేనా? అంటే మనము మినిమం ఎన్ని బాల్స్ ని సెలెక్షన్ చేయాలి? 2 బాల్స్ మాత్రం వైట్ బాల్సే మనకు కావాలి. అందుకనే మనము వాట్ ప్రాబిలిటీ దట్ సెలెక్షన్ ఆఫ్ వైట్, సపోజ్ దట్ ఈస్ E by A1. A1లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 2 ఆర్ వైట్స్. అంటే మనకు కావాల్సిన 2C2. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 4 ఉన్నాయి కాబట్టి 4C2. ఇది P of E by A1 అంటే సెలెక్షన్ ఆఫ్ 2 వైట్స్ ఫ్రమ్ ద A1 ఈవెంట్. అలాగే P of E by A2. P of E by A2. A2లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 నుంచి 2 సెలెక్షన్ చేయాలి, 3C2, 4C2. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ P of E by A3. P of A3 E by A3 సేమ్ వే. A3లో 4 ఉన్నాయి, 4 నుంచి మనం 2 సెలెక్షన్ చేయాలి, 4C2 బై టోటల్ 4C2. ఇవి క్యాలిక్యులేషన్ మనం చేసుకున్న తర్వాత ఈ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రాబిలిటీ దట్ ఆల్ ఆర్ వైట్స్. ప్రాబిలిటీ దట్ బ్యాగ్ కంటెంట్స్ ఆల్ ద బాల్స్ ఆర్ వైట్. ఆల్ ద బాల్స్ ఆర్ వైట్ అంటే ఆల్ ద 4 బాల్స్ వైట్ అనే అర్థం అన్నమాట. అంటే దట్ ఈస్ ఫ్రమ్ ద A3. అంటే దట్ ఈస్ కంటెంట్స్ ఆల్ ఆర్ వైట్ ఫ్రమ్ ద A3. ఇది అంటే బేస్ థీరం, ఇండైరెక్ట్గా బేస్ థీరం యూజ్ చేయాలి బేస్. ఇది బేస్ థీరం ఆల్ ఆర్ వైట్ అన్నాడు కాబట్టి A3 అని అడిగాడు. అంటే బై ది బేస్ థీరం E by A3 అడిగాడు ఇండైరెక్ట్. P of A by A3. ఎక్కడ ఉంది బేస్ థీరం? వీ కెన్ యాడ్ P of A3 into P of E by A3. A3 into E by A తీసుకొని బేస్ థీరం ప్రకారం బేస్ థీరం మనం ఏం తీసుకోవాలి? ఆల్ ఆర్ వైట్ అంటే మనం సెలెక్షన్ చేయాలని అర్థం. P of A3, P of E by A3. ఆల్రెడీ బేస్ థీరం ఏంటంటే ముందు వీడియోలో నేను వాళ్ళ డిస్కస్ చేశాను గైస్. దాన్ని ఎలా అప్లై చేస్తానో చూపించాను, అదే ఇక్కడ అప్లై చేస్తాను. నేమ్స్ చేంజ్ అవుతాయి, ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు P of A3, P of E by A3, అలాగే P of E by A1. నెక్స్ట్ E by A1. సిమిలర్లీ P of A2 of E by A2. లాస్ట్ P of A3, P of E by A3. సమ్ స్థిరం క్వశ్చన్స్ కొంచెం ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఐడియా వస్తే ట్రై చేయండి మూమెంట్లో, లేకపోతే గెస్ వరకు పెట్టండి. మనం ఇక్కడ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. సో మనకి A1, A2, A3 ఈక్వల్ P of A1, A2, A3. A3 వచ్చేసరికి 1/3. P of E by A3 4C2 by 4C2 1 రాయొచ్చు. అలాగే P of E by A1 వచ్చేసరికి 2C2 1 by 4C2 6. P of E by A2 వస్తే 3C2 3, 4C2 6 అంటే 1/2. సో ఈ వాల్యూస్ మనం P of A అంటే 1/3 into 1 డౌన్ A1 1/3 into 1/6 ప్లస్ 1/3 into 1/2 ప్లస్ 1/3 into 1. ఇక్కడ 1/3 క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్లో. దేర్ఫోర్ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ 1/6 ప్లస్ 1/2 ప్లస్ 1 ఈజ్ లెఫ్ట్ ఓవర్. మనం ఎల్సిఎం తీసుకుంటే 6 న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో ఎల్సిఎం 6
1 plus 2 3s plus 6. Therefore, this is 6 by, so it is 6 by 1 3 plus 10 and 3 by 5. Yes, 3 by 5 is our solution for this. ఇది బేస్ థియరమ్ క్వశ్చన్స్ కొన్ని చాలా ఇండైరెక్ట్గా ఉంటాయి గైస్. మీకు స్ట్రైక్ లేకపోతే డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ క్వశ్చన్స్, ఎందుకంటే మనకి టైం ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్స్ మిస్ అవుతారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. ఓకేనా, ఎక్కువ టైం పడుతుంది ఐడియా లేదనే గెస్ వర్క్ పెట్టండి. నేను సొల్యూషన్స్ చూపించాలి కాబట్టి నేను చేస్తాను. రైట్, 3 by 5 గివెన్ as సెకండ్ ఆప్షన్. ఓకే, now look forward. Next, look at this question. The coefficients a and b are b of a quadratic expression. ఇందులో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, కోఎఫిషియెంట్స్ ఉన్నాయి ఏబీలు. అవి చూజ్ చేసుకోమనం ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఏ కంటెన్స్ 3 4 5 అండ్ బి 1 2 3 4 రెస్పెక్ట్. అంటే ఏ వాల్యూస్ మనం 3 4 5 నుంచే చూజ్ చేసుకోవాలి, బి 1 2 3 4 నుంచే చూజ్ చేసుకోవాలి. అంటే వాట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ఏ ఫ్రమ్ సెట్ ఏ? ముందు వాట్ ఈస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ selection of one number from set of 3 numbers from set A. ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ 1 నెంబర్ చూజ్ చేసుకోవడానికి 3C1 ఈజ్ 3. సో సెలెక్షన్ ఆఫ్ బి ఫ్రమ్ ద సెట్ బి. పాసిబిలిటీస్, టోటల్ పాసిబిలిటీకి ముందు రెడీగా పెట్టుకో. సెలెక్షన్ ఆఫ్ బి ఫ్రమ్ సెట్ బి. సో సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్. బి అనేది ఒక ఎలిమెంట్ చూజ్ చేసుకుంటే 4C1 ఈజ్ 4. ఓ సెలెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి. ఎన్ ఆఫ్ ఎస్ అంటే పాసిబిలిటీస్, సెలెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి. ముందు టోటల్ పాసిబిలిటీస్ రెడీగా పెట్టుకుంటే మనకి సెలెక్షన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 3 into 4 12. ఇట్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ దేన్ని అడిగారు చూద్దాం. దెన్ ద ప్రాబబిలిటీ దట్ ద ఈక్వేషన్ హ్యాజ్ రియల్ నెంబర్స్. ఏదైతే ఆ ఈక్వేషన్ రియల్ నెంబర్స్ ఉండాలి. సో when the quadratic equation has real numbers, when the discriminant means b square minus 4ac must be greater than equals to 0. ఇక్కడ b square ప్లేస్లో a square ఉంది, మనకి ఇది డిస్క్రిమినెంట్ ఫార్మ్లో. కానీ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో b square ప్లేస్లో a square ఉంది, మైనస్ 4a ప్లేస్లో 1 ఉంది, ఇది 1. c ప్లేస్లో b ఉంది, అంటే మైనస్ 4b గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. అంటే మనం తీసుకున్న ఈవెంట్ a square minus 4b greater than equal to 0 ab values choose చేసుకోవాలి. అంటే let a be the event that choosing ab from ab respectively set a. అయితే దీని అనుకున్న ఆల్రెడీ ఏ అనే లెటర్ ఉంది కాబట్టి from set ab respectively. Okay, such that equation 1 will be satisfied respectively, such that will be satisfied. 1 satisfy అలా ab వాల్యూస్ చూజ్ చేసుకోవాలి. అందులో ఏ అనేది సెట్ ఏ నుంచి, అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ ఉన్నాయి 3 4 5. సెట్ బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3 4. సో ఈ నెంబర్స్ చూజ్ చేసుకోవాలి. సెట్ 1 2 ఏ అనేది 1 3 4 5 ఉండాలి. కండిషన్ ఎలా ఉండాలి? a square minus 4b greater than equal to 0 ఉండాలి. greater than equal to 0 will be satisfied. అవి ఏం సాటిస్ఫై అవుతాయో మనకు తెలుసు, వెరిఫికేషన్ చేస్తే చాలు. సో అవి ఏంటో చూపించాలంటే సెట్ ఈలో ఉండే ఎలిమెంట్స్ 1 తీసుకున్నారు, 3 నుంచి స్టార్ట్ చేస్తారు. 3 1 తీసుకుంటే 4 1 9 minus 4 greater than 0 అంటే 3 1 అవుతుంది. 3 1 ఏ అనేది సెట్ 1 నుంచి ఏ నుంచి తీసుకోవాలి. 3 1 3 2 కూడా సాటిస్ఫై అవుతుంది. 3 2 తీసుకున్నారు అనుకోండి, 3 2 3 స్క్వేర్ అంటే ఏంటంటే 3 స్క్వేర్ 9 4 2 8 గ్రేటర్ దెన్ 0 అయింది. 3 2 3 3 తీసుకో, 3 3 తీసుకుంటే 9 minus 12 లెస్ దాన్ అయిపోతుంది. కాబట్టి 3తో 3 1 3 2. ఇప్పుడు 4 చూద్దాం. స్క్వేర్ అంటే 4 స్క్వేర్, ఏ స్క్వేర్ 4 స్క్వేర్ 16, 4 into 1 4, minus 4 greater than 0 అయింది. అలాగే 4 2 16 minus 8 greater than 0. సో 4 4 4 4 4 3 4 3 తీసుకుంటే 16 minus
16 minus 12 greater than 0. 4 కూడా తీసుకోవచ్చు, ఎందుకని ఈక్వల్ టు కూడా 0 ఉంది, ఈక్వల్ టు 0 కూడా ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16 minus 16 greater than equal to 0 ఉంది కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. ఇంకా 5తో చూద్దాం. 5తో 5 1 తీసుకున్నారనుకో, 5 1 తీసుకుంటే 25 minus 4 greater than 0, yes 5 1. అలాగే 5 2, 5 3, 5 4, 5 4 వరకు కూడా వస్తుంది. 5 4 25 minus 16 ఇవన్నీ ఉన్నాయి. టోటల్గా 1 7 8 9 10. సో మనకి ఈకి సపోర్టెడ్ ఈవెంట్స్ 10 ఉన్నాయి. ఇవి మనము సపోర్టెడ్ ఈవెంట్స్ కింద తీసుకుంటాము, తెలుసు మీకు. అంటే n of e is equals to 10. n of e is equals to 10. మనకు కావాల్సిన p of e is equals to what? n of e by n of s. n of e by n of s. n of e 10 ఉంది, n of s 12 వచ్చాయి, 12 ఉంది కాబట్టి 5/6. 5/6 ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకేనా? జస్ట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఈ సాటిస్ఫై వాల్యూస్ తీసుకోవడం ఇంపార్టెంట్, రైట్? దిస్ క్వశ్చన్ గైస్ చాలా ఈజీ క్వశ్చన్. ఇది అన్ని వాడి ఇచ్చాడు. ఏ ర్యాండమ్ వేరియబుల్ x has the following probability distribution. x సంబంధించిన వాల్యూస్ 1 to 8 ఉన్నాయి అండ్ ప్రాబబిలిటీస్ కూడా ఇచ్చారు. ఇందులో అన్నోన్ వాల్యూ k ఉంది. అయితే మనం ఏమి అడిగారు? అండ్ ఆల్సో గివెన్ దట్ ఫర్ ఈవెంట్ e such that x set x such that x is a prime number. సో ఈవెంట్ ఈని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాడు. మనకి ఇచ్చిన 1 to 8లో ప్రైమ్ నెంబర్స్ ఏ ఉంటాయి గైస్? s2 3 2 3 నెంబర్స్. ఈలో ప్రైమ్ 3 5 2 3 4 1 to 8 నుంచి ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 ఉన్నాయి. ఇంకా ఎఫ్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఈజ్ less than 4 1 2 అంటే 1 4 అంటే 1 2 3. మళ్ళీ ప్రాబ్లం యూ యూనియన్ ఎఫ్ అడిగాడు. ఈ యూనియన్ ఎఫ్ డైరెక్ట్గా ముందు ఈ ఆర్ ఎఫ్ తెలుసు మీకు, ఏ యూనియన్ బి ఎలా తీసుకోవాలో. అంటే మనం తీసుకోవాల్సిన 3 2 3 5 7 1 2 3కి యూనియన్ ఎలా తీసుకుంటాం గైస్? 1 2 ఎస్ 1 2 3 ఎస్ 1 2 5 7 1 2 3 5 7 ఇది మనకి యూనియన్. కానీ మనకంటే మనకు కావాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ యూ యూనియన్ ఎఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ 2 ఈ అంటే 1 5 7ని యాడ్ చేయాలంటే మనకి 3 అనే ప్రాబబిలిటీ తెలియదు. 3 అంటే k ఇచ్చాడు కదా, అందుకని మనం ఏం చేస్తాము? యూ హ్యావ్ టు నో దిస్ వన్. దిస్ సిగ్మా p of x is equals to 1. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ 1 అనే ఇప్పుడు యూజ్ చేసే ముందు k కనుక్కున్నాం. ఓకేనా? k వస్తుంది, అది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కూడా కావాలి కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ అంటే 0.05 0.15 0.15 0.23 plus k plus 0.10 plus 0.10 plus 0.10 plus 0.02 20 plus 0.08 0.08 plus 0.07 plus 0.05 is equals to 1కి ఈక్వల్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్లో ఏమవుతుందో చూద్దాం. సెపరేట్గా పెట్టి ఇవన్నీ యాడ్ చేద్దాం. మిగిలినవన్నీ ప్లస్ 5 plus 7 plus 7 12 12 plus 8 20 20 plus 3 23 23 plus 8 28 8 2 so 2 4 5 6 7 8 0.88 వచ్చింది. 0.88 k plus 0.88 is equal 1 అయింది. 1ని మనం 1.00 రాయొచ్చు గైస్. దేర్ఫోర్ k ఏమవుతుంది? 1 plus 0.88. సో సబ్ట్రాక్షన్ చేస్తే k వాల్యూ 0.12 వస్తుంది గైస్. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సిన ప్రాబిలిటీ p ఆఫ్ యూ యూనియన్ ఎఫ్ అంటే p ఆఫ్ 1 plus 2 plus 3 plus 5 plus 7 వస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ తెలుగు మీడియం ఉన్నాయి, నేను యూజ్ చేసుకున్నాను. 1 3 1 2 3 5 7ని మనం యాడ్ చేయాలి. సో అవి ఏంటనేది చూద్దాం. k వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.12. సో వీ వాంట్ p ఆఫ్ u union f means p of 1 plus p of 2 plus p of 3 plus p of 4 లేదు 5 7
P of 5 plus P of 7. ఓకే, ఇక్కడ K ప్లేస్ ఎంత వచ్చింది మనకి? K ప్లేస్లో 0.2 వచ్చింది, 0.12 అది కూడా పెట్టేసి యాడ్ చేసేస్తున్నాను చూడండి. P of 1 7, 7 plus 0 7, 7 plus 2 9, 9 plus 3 12, 12 plus 2 12 plus 5 7, 7 12 plus 5 17, 7 1, 1 plus 1 2, 2 plus 1 3, just wait, 5 plus 7 12, 7 plus 7 plus 3 10, మనం 1 2 3 and 7 కదా, 7 plus 2 9, 9 plus 3 12, 12 plus 12 plus 5 17, 7 1. నెక్స్ట్ 1 తర్వాత 2 1 2 3 4 5 6 7 ఎస్ 7 వచ్చింది, దట్ ఈస్ 0.77. 0.77 ఈజ్ అవర్ థర్డ్ ఆప్షన్. చాలా ఈజీగా చేశాను చూడండి గైస్. జస్ట్ నేను సెట్ థియరీ యూజ్ చేసుకున్నాను అంతే, మళ్ళీ ప్రాబబిలిటీ కాన్సెప్ట్కి వెళ్ళలేదు, ఓన్లీ సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ యూజ్ చేసుకున్నాను, డేటాని యూజ్ చేసి చేశాను. డైరెక్ట్ క్వశ్చన్ గైస్, క్వశ్చన్ చదవడం ఒకటి ఇంపార్టెంట్. 5 persons entered a lift cabin in the cellar of a 7th floor building apart from the cellar. అంటే 7th floor బిల్డింగ్ ఉంది ఎక్సెప్ట్ cellar. 5 persons ఎంటర్ అయ్యారు. If each them independent and with equally probability can leave the cabin at any floor out of the 7 floors. అయితే 5 persons ఎంటర్ అయ్యారు కదా లిఫ్ట్లో, ఈ 7 floors వాళ్ళు ఇండిపెండెంట్గా బయటికి వస్తారు. లీవ్ ద లిఫ్ట్ ఇండిపెండెంట్ అంటే దే ఆర్ నాట్ కమింగ్ ద లిఫ్ట్ ఇన్ ద సేమ్ ఫ్లోర్, కమింగ్ అవుట్ ఆఫ్ ద లిఫ్ట్ ఇన్ ద సేమ్ ఫ్లోర్. సేమ్ ఫ్లోర్లో డిఫరెంట్ ఫ్లోర్స్లో బయటకు వస్తారు, అది కూడా 7th floorలో 5 members. ఓకేనా, దెన్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ద 5 persons లీవ్ ద క్యాబిన్ ఎట్ ద డిఫరెంట్ ఫ్లోర్స్. అదే కదా ఇచ్చాడు, ఆల్ ద ప్రాబిలిటీ డిఫరెంట్ ఫ్లోర్స్. ఫస్ట్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 7 floors ఉన్నాయి. 7 floors 5 persons డిఫరెంట్ వేస్ మేము అంటే NS మనము ముందు NS అంటే 7 persons 7 into 7 into 7 7 floors 5 persons లీవ్ ఫ్రమ్ ద లిఫ్ట్ అనేది 7.5. ఇది పాసిబిలిటీస్, టోటల్ పాసిబిలిటీస్. కానీ వాడు ఏమిచ్చాడు? ఏ ఈజ్ ఈవెన్ దట్ persons lift means persons leave the cabin at any floor. Leave the cabin any floor. Independent cabin in any floor. క్యాబిన్ అన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? లీవ్ ద పర్సన్స్ ఇండిపెండెంట్లీ, దట్ ఇండిపెండెంట్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ అంటే మనకి తెలుసు కదా. సో వీ కెన్ యూజ్ రిపిటేషన్ ఇస్ నాట్. సపోజ్ 10 థింగ్స్ నుంచి మనము 10 థింగ్స్ నుంచి 6 థింగ్స్ సెలెక్షన్ అండ్ 6 థింగ్స్ అరేంజ్మెంట్ చేయాలనుకోండి. 6 థింగ్స్ అరేంజ్మెంట్ వితౌట్ రిపిటేషన్ అంటే వితౌట్ ఫ్రమ్ n థింగ్స్ 6 థింగ్స్ అరేంజ్మెంట్ వితౌట్ రిపిటేషన్ అంటే మనం ఏం చేస్తాము? రిపిటేషన్ NPR యూజ్ చేస్తాం కదా, అదే మనం ఇప్పుడు యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్లీ దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద లిఫ్ట్ అంటే జస్ట్ లైక్ అరేంజ్మెంట్ లా అన్నమాట. దట్ టు ఇండిపెండెంట్లీ దే ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అదర్ అంటే రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. టోటల్గా N అంటే ఇక్కడ 7 floors, P ప్రాబబిలిటీ పర్ముటేషన్ అరేంజ్మెంట్, R అంటే 5 persons 7P5. ఇది NSకి ఈక్వల్ అవుతుంది. దీన్ని 7 into 5 into 4 into 3 into 2 కింద రాయొచ్చు. ఇది NA. మనకు కావాల్సిన ప్రాబబిలిటీ P of A NS. ఓకేనా, సింప్లిఫికేషన్ P of A ఈక్వల్స్ టు 7 5 4 3 2 by 7/5 cannot 7 7 7 7 7 times 5 times 7 cancel అయిపోతుంది అంతే. 5 4s 20 26 360 by 7/4 is 2401. రిజల్ట్ అది ఫస్ట్ ఆప్షన్ కింద. డైరెక్ట్ క్వశ్చన్ ఇది.
సింప్లిఫికేషన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. I will discuss about the 14th May shift 2. This is last paper in this year. Okay. TS MSET 2023 last paper. దీనిలో ప్రాబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్ సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. ఓకేనా? రైట్. Get this question: if a matrix is chosen at random from the set of all 3x3 non-zero matrices whose entries are the elements of the set -1 0 1. అంటే మనము 3x3 తీసుకోవాలి, ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలి, -1 0 1. అలాంటి ఎన్ని పాసిబుల్ మ్యాట్రిసెస్ ఉన్నాయో ముందు మనం తెలుసుకోవాలి. తర్వాత ప్రాబిలిటీ దెన్ ద ప్రాబిలిటీ దట్ మ్యాట్రిక్స్ ఇస్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయ్యే ప్రాబిలిటీ అడిగాడు. అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉంటుందో తెలుసు. అలాగే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, మ్యాట్రిసెస్ ఎన్ని ఫామ్ అవుతాయి, 3x3 మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3 విత్ ఎలిమెంట్స్ -1 0 1 అని ఫస్ట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం, 3 ఎలిమెంట్స్. యూజింగ్ 3 ఎలిమెంట్స్, యూజింగ్ -1 0 1, యూజింగ్ 3 ఎలిమెంట్స్ ఫార్మింగ్ 3x3 మ్యాట్రిక్స్, ఫార్మింగ్ 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, టోటల్గా 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఎందులో తీసుకున్నాము, -1. ఒక్కొక్క ఎలిమెంట్ మనం ఏంటి -1 0 1 తీసుకున్నాం. అంటే దిస్ ఈస్ ఎన్ ఆఫ్ ఎస్ పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉంటాయి అంటే టోటల్ 3 ఎలిమెంట్స్ 3 వేస్లో ఆఫ్ ఆర్డర్ 3x3. ఇలా మనము టోటల్ పాసిబుల్ కేసెస్ తీసుకోవాలి. ఇక్కడ పాసిబుల్ కేసెస్ n/n ఉందనుకోండి, మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ 3 పవర్ n/n. మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ 10 ఉంటే 10 పవర్ n/n, ఆర్డర్ n/n. ఇది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాట్రిసెస్. దట్ ఈస్ 3 పవర్ 3/3, 3 into 3 అంటే 9. ఇది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఇప్పుడు ఇందులో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లెట్ ఏ బి ఫార్మ్ విత్ స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ ఫామ్ లో ఉంటుంది, జనరల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 3x3. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి గైస్. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని ఓన్లీ 0 మాత్రం ఫిల్ అవుతుంది. అబోవ్ బిలో డయాగనల్. సపోజ్ ఇప్పుడు ఏ బి సి తీసుకుంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ -a, పొజిషన్ ఏ ఉన్న ఆపోజిట్. సపోజ్ ఇది ఏ పొజిషన్ ఉంది, ఫస్ట్ రో సెకండ్ కాలం 1 2 పొజిషన్. ఇక్కడ 2 1 పొజిషన్, ఇది 2 1 పొజిషన్ ఉంటుంది మైనస్. అలాగే బి పొజిషన్లో ఇక్కడ బి వచ్చేసరికి -b, సి ఉంటే ఇక్కడ మైనస్. దీన్ని స్క్యూ సిమెట్రిక్ ఫామ్ అంటాం జనరల్లీ. సో మళ్ళీ ఒకసారి రాస్తున్నాం అనేది చూడండి. ఇది జనరల్లో 3x3 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇందులో మనము 0 అనేది ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్ 0 మాత్రమే యూజ్ చేయాలి. అంటే 0 ఈజ్ ఇన్ 1 వే. అలాగే ఏ ప్లేస్లో -1 0 1 ఈజ్ ఇన్ 3 వేస్. ఏ ఈజ్ ఇన్ 3 వేస్. అలాగే బి కూడా 3 వేస్, సి కూడా 3 వేస్. ఇక్కడ ఏ యూజ్ చేసుకున్నాం అంటే ఇక్కడ 1 యూజ్ చేసుకుంటే ఇక్కడ -1, బి ప్లేస్ కుంటే బి ప్లేస్లో ఇక్కడ 1 యూజ్ చేసుకుంటే ఇక్కడ -1, లేదా ఇక్కడ -1 యూజ్ చేసుకుంటే ఇక్కడ +1. అంటే ఇవే ఎలిమెంట్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి -a ఈజ్ ఇన్ 1 వే, -b ఈజ్ ఇన్ 1 వే, -c ఈజ్ ఇన్ 1 వే, అండ్ 0 ఈజ్ ఇన్ 1 వే. 0ని ఒక్క ప్లేస్ మాత్రం యూజ్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన పాసిబిలిటీస్ n ఆఫ్ a అవుతుంది 3 into 3 into 3. బై ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ యూ కెన్ టేక్ ఇంటూ ఆఫ్ ఆల్ దీస్. 3 into 3 into 3, 1 into 1 into 1 ఎన్నిసార్లు రాసినా అది 1 అవుతుంది. సో దిస్ ఈస్ ద 3 into 3 into 3 is 3. ఇవి సపోర్టెడ్ నెంబర్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటంటే P of A is equals to N of A by N of S. P of A is equals to N of A by N of S. Okay, N of A we have 3 power 3, N of S we have 3 power 9. 3 power 3 by 3 power 9, 1 by 3 power 6. 1 by 3 power 6 is 1 by 729 అవుతుంది. 1 by 729. ఓకే,
ఎలా అవుతుందంటే 3 4 6 3 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ 9 9 సో 9 9 9 9s 81 81 9s 9 1s 9 9 8s 72 1/729 వస్తుంది గైస్. ఇక్కడ 1/750 అని ఇచ్చారు. ఐ థింక్ సో ఇది రాంగ్ అనుకుంటుంది. మనకైతే 1/729 వస్తుంది. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయదలుచుకుంటే ట్రై చేయండి. సో నేను ట్రై చేస్తే నాకు 1/729 వచ్చింది. ఓకేనా, క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ వన్. Get this question. A boy throws an unbiased die. ఒక unbiased die, cubical die throw చేస్తాడు అనమాట. Whenever he gets one on the die, he has a further chance to throw it once again immediately. అంటే డై త్రో చేస్తున్నాడు, 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇమీడియట్గా దాన్ని త్రో చేస్తున్నాడు, అగైన్ ఇమీడియట్లీ త్రో చేస్తున్నాడు. అయితే మనకి ప్రాబిలిటీ ఏమంటే కదా, ప్రాబిలిటీ దట్ బాయ్ గెట్స్ ఎ స్క్వాడ్ ఆఫ్ 7 ఇన్ దిస్ ప్రాసెస్. అయితే ఫస్ట్ 1 వచ్చిన తర్వాత మళ్ళీ త్రో చేస్తే అలా మనకి 7 స్కోర్ 7 వచ్చేటట్టు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ ప్రాబిలిటీ మనకు కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ డై హ్యాస్ హౌ మెనీ ఈవెంట్స్? ఎస్ అనుకుందాం. ఎస్ హ్యాస్ 6 ఈవెంట్స్. 1 2 3 4 5 6. ఏ ఈవెంట్ 1 అన్నా 2 అన్నా 3 ఏమన్నా ఈవెంట్ వచ్చినా సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఎక్స్ అనుకుందాం, దట్ ఈస్ 1/6 ఆర్ నాట్. అంటే వాట్ ఈస్ ఎక్స్ హియర్? 1 2 3 4 5 6. 1 1 ఉంటుంది అవుట్ ఆఫ్ 6, 1/6. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ 2 వచ్చినా 1/6, ప్రాబిలిటీ ఆఫ్ 3 వచ్చినా 1/6. ఇక్కడ 1 2 3 ఏది వచ్చినా 1/6 అని మనకు అర్థమవుతుంది. అంటే నేను జస్ట్ ఓన్లీ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/6 అని రాశాను. ఇప్పుడు మనం స్కోర్ అంటే టోటల్ 7 వచ్చారు. ఆ స్కోర్ 7 ఎలా రావాలంటే 1 వచ్చిన తర్వాత దాని పక్కన యాడ్ చేసుకుంటా, అంటే త్రో చేస్తాడు అనమాట. సపోజ్ ఇలాంటి దీన్ని స్కోర్ 7 7 వచ్చేటట్టు మనము ఫస్ట్ 1 ఇప్పుడు ఇలాంటి కేస్ 1 ఏంటంటే 1 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది, 1 తర్వాత 6 వచ్చినాయి. 6 వచ్చినప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం 6 కదా ఉంటుంది, 1 6 వస్తే నీకు 7 అవుతుంది. అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ 1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ 6 అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ 1 ప్రాబిలిటీ ఆఫ్ 6 ఈచ్ 1/6 కాబట్టి 1/6 ఇంటూ 1/6 1/6 హోల్ స్క్వేర్. ఓకేనా? అలాగే 1 తర్వాత మళ్ళీ ఇంకొక 1 మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, మళ్ళీ ట్రై చేస్తే నెక్స్ట్ 1 + 1 + 5 ఉండాలి, అప్పుడే 7 అవుతుంది. 1 + 1/5 అంటే ఇట్ ఈస్ ప్రాబిలిటీ పి ఆఫ్ 1 1 5 అంటే పి ఆఫ్ 1 1 5 వచ్చే ప్రాబిలిటీ అవుతుంది. ఈచ్ కేస్ 1/6 కాబట్టి 1/6 ఇంటూ 1/6 ఇంటూ 1/6 1/6 హోల్ క్యూబ్ రాసేది. అలాగే నెక్స్ట్ 111 తర్వాత అలా మనము కంపల్సరీ అగైన్ ట్రై చేస్తున్నాం కాబట్టి పాసిబుల్ కేసెస్ అన్ని తీసుకోండి. నెక్స్ట్ 3 ఏంటి? సో 111 తర్వాత 111 పక్కనే రావాలి. 111కి 4 యాడ్ చేసి 7 అవుతుంది. అంటే 1/6 1/6 1. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ఈస్ 1 1 1 4 is 1/6 whole power 4. Similarly, fourth case, the probability of 4 ones వచ్చి నెక్స్ట్ 3 వచ్చిన తర్వాత ఆపేస్తాడు. 3 వస్తే అప్పుడు ఏమవుతుంది, 4 1s + 3 7 అవుతుంది. అంటే దిస్ ఇస్ 1 2 3 4 5 అంటే 1/6 whole power 5 అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ 4 ones అయిపోయింది, 5 ones. 5 ones తర్వాత 2 రావు. 5 ones 5 + 2 స్కోర్ 7 అవుతుంది. అప్పుడే 1/6 whole power 6 అవుతుంది. నెక్స్ట్ మనం 6 కేస్ పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 6 కేస్ అంటే 6 ones అని అనుకో. 6 1 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 అయితేనే 7 అవుతుంది. కానీ 1 వస్తే ఏమవుతుంది, నెక్స్ట్ 7 రావడానికి పాసిబిలిటీ తీసుకోవడానికి 1 తీసుకోవడం. ఎందుకంటే 1 వచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ వేరే నెంబర్ రావడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. కాబట్టి 6 కేస్ అనేది నాట్ పాసిబుల్. దిస్ పాసిబిలిటీ 1/6 whole power 6. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ప్రాబిలిటీ వస్తుంది. ఫర్ రిక్వైర్డ్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ అనుకున్న స్క్వేర్ 7. అప్పుడు 1/6 హోల్ స్క్వేర్. దీని సింప్లిఫికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ వస్తుంది. పి ఆఫ్ ఏ టోటల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఏ అనుకున్న రిజల్ట్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/6 హోల్ స్క్వేర్ plus 1/6 whole cube plus 1/6 whole power 4 plus 1/6 whole power 5 plus 1/6 whole power 6. Okay now,
ఇందులో అన్నింటిలో 1/6 హోల్ స్క్వేర్ కామన్ తీస్తున్నాను. therefore what is left 1 plus 1/6 plus 1/6 square up to 1/6 power 4. ఓకే, ఇన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 అంటే 1 to 4 5 టర్మ్స్ ప్లస్ ఈ ఒక టర్మ్ 6 టర్మ్స్ ఉన్నాయి. 1 to 4 5 టర్మ్స్ ఒక టర్మ్ 6 టర్మ్స్ ఉన్నాయి. అందులో ఈ సిరీస్ ఏ సిరీస్ అంటాం? ఎస్, దిస్ ఇస్ జీపీ సిరీస్ అప్ టు 1/6 హోల్ పవర్ 1 అంటే 1 2 అప్ టు 4 అంటే 5 టర్మ్స్, ఫస్ట్ 1తో కలిపి 6 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎన్ ఇన్ జీపీ సిరీస్ ఎస్ఎన్ ఫార్ములా. జీపీ సిరీస్ ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ into 1 minus r power n by 1 minus r less than 1 అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి 1 r 1/6 1/36 అవుట్ సైడ్ అలా 1/30. ఇప్పుడు ఏ వాల్యూ 1 r 1/6 కాబట్టి లెస్ దాన్ 1, అందుకని ఈ ఫార్ములా 1 minus 1 by ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. 1/6 power 5 by r 1 minus 1/6. ఓకేనా? 1 minus r 1 minus 1/6 రాసుకున్నాం. 1/36 ఇది 1 minus 1/6 power 5 by డినామినేటర్ LCM 6, ఇది 5/6 అవుతుంది. 6 క్యాన్సిల్ 36 6 times కాబట్టి 6 into 5 how much? 30. therefore final answer is 1/30 into 1 minus 1/6 power 5. yes, that is given as fourth option. ఈ విధంగా ఈ సమ్ చేయొచ్చు. ఇవన్నీ క్వశ్చన్స్ ఇందులో ఇచ్చినవి. నెక్స్ట్ క్వశ్చన్ ఉందేమో చూద్దాం. ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. ర్యాండమ్ వేరియబుల్ x ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చాడు. దెన్ ద వేరియన్స్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్. వేరియన్స్ ఎలా కనుక్కోవాలో మనకి తెలుసు. ర్యాండమ్ వేరియబుల్ ఇస్తే ముందు వేరియన్స్ కనుక్కోవడానికి అన్నోన్ వాల్యూ కే ఉంది కదా, అది కనుక్కోవాలి. కే కనుక్కోవడానికి ఏం చేయాలి? సిగ్మా పి ఆఫ్ x is equals to xi is 1. సమ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ మనకు తెలుసు. ఇవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ కేలు యాడ్ చేద్దాం. కే ప్లస్ కే ప్లస్ 2k 3k 6k 7k అయింది. కేలు ఎడిషన్ ఆఫ్ కే 7k. ఓకేనా? 7k 7k రైట్. ప్లస్ పాయింట్స్ 0.1 0.2 0.1 0.2 0.3 is equals to 1. so 7 minus 0.3 1 minus 0.3 అంటే 0.7 కదా. 7k is equal 0.7 అయింది. అంటే k వాల్యూ -1 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన k వాల్యూ వచ్చింది అనుకోండి. ఇదేమవుతుంది? -1 వాల్యూ -1 అవుతుంది. సో నెక్స్ట్ 2కి వచ్చేసరికి -2. ఈ వాల్యూస్ అన్ని మనం రెడీగా పెట్టుకున్నాం. 2k -2 అయింది. k వాల్యూ 1 పెడితే అండ్ 3కి వచ్చేసరికి మైనస్ అన్నాను. k వాల్యూ 0.1, 2k వాల్యూ 0.2, 3k వాల్యూ 0.3, k వాల్యూ అగైన్ 0.1. ఇవి రెడీగా ఉన్నాయి. మనకి వేరియన్స్ కావాలంటే ముందు మీన్ కనుక్కోవాలి కదా. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా xi ఇంటూ పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీస్ రెడీగా ఉన్నాయి. xi అంటే -2 ఇంటూ 0.1 అంటే -0.2 అవుతుంది. అలాగే -1 ఇంటూ 0.1 -0.1. సో 0 ఇంటూ 0 is 0 and 1 into 0.2 is 0.2 plus 3 into 0.3 is 2 into 0.3 is 0.6. అలాగే 3 into 0.1 is 0.3. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే అవుతుంది చూద్దాం. సో దిస్ 2 ప్లస్ -0.2 ప్లస్ 0.2 క్యాన్సిల్ అయిపోయింది. 0.6 0.3 0.9 -1 is 0.8. ఇది న్యూ వచ్చింది. వేరియన్స్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకి వేరియన్స్ వస్తుంది. ఈజీనే, కానీ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. వేరియన్స్ ఈజ్ వాట్? సిగ్మా స్క్వేర్ అంటాం. వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా xi స్క్వేర్ p of x ఈజ్ ఈక్వల్స్ xi మైనస్ న్యూ స్క్వేర్. ఓకేనా? సిగ్మా xi స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేసి దీంతో ఇంటూ చేయాలి. అంటే -2 హోల్ స్క్వేర్ ఇస్ 4 into 0.1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇస్ 1 into 0.1. 0 ని రైట్ పైన పర్లేదు 0 అవుతుంది. నెక్స్ట్ 1 స్క్వేర్ ఇస్ 1 into 0.2
plus 2 square is 4, 4 into 0.3 plus 3 square is a 9 into 0.1 with mu square. Mu is a 60.8 means minus 0.6 minus mu square. Mu అనేది 0.8 వచ్చింది. 0.8 whole square 0.64 అవుతుంది. దెన్ ఫర్దర్ క్యాలిక్యులేషన్. ఇది ఐపీ క్వశ్చనే గైస్. ఐపీ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఐపీలో ఉంది. ఇలా ఐపీ క్వశ్చన్స్ కొన్ని రిపీటేషన్ ఉంటాయి మనకి ఎంసెట్లో. ఇది డైరెక్ట్గా ఐపీ క్వశ్చన్. సో మీకు గుర్తుంటుంటే ఐపీలో చేసిన కూడా డైరెక్ట్గా ఆన్సర్ పికప్ చేయొచ్చు. సరే ఇక్కడ చేస్తున్నాను చూడండి. 4 into 0.1 0.4 నెక్స్ట్ 0.1 దెన్ 0.2 దెన్ 4 into 3 112 1.22 plus 0.9 minus 0.64. By addition of these 9 2 11 11 13 13 14 15 8 1. Okay, 1 plus 1 2 2.8 2.8 with minus 0.64. 2.8 లోంచి 0.64 తీస్తే 0.64 రిమూవ్ చేస్తే 10 minus 4 6 8 అంటే 7 minus 6 1. ఇక్కడ 3 పాయింట్ వస్తుంది. 3.6 అంతేనా? ఎస్ కరెక్టే. ఇది 0 10 10 minus 4 6 7 minus 6 1 2.16. Okay, 2.16 is given as third option. ఇది ఐపీ క్వశ్చన్. ఓకేనా? ఇవండి టోటల్గా మనము టీఎస్ ఎంసెట్ 2023లో ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి వన్ షాట్ వీడియో చేశాను. వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే కాన్సెప్ట్ బేస్డ్ వన్ షాట్ వీడియో ఏపీ టీఎస్ వాళ్ళకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ నేను రీసెంట్గానే అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి. దాని కాన్సెప్ట్ అర్థమైతే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, so I hope so you followed this video well. If you make sure to enjoy this video, please like, share and subscribe. I conclude this video. I will come with another topic in new video with a new video. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను గైస్. అవి చూడండి, చూడకపోతే చూడండి, చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. డెడికేషన్ అండ్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? క్లియర్? రైట్.